స్వామి హనుమ యొక్క విషయంలో ఒక మాట చెప్తారు, అజాడ్యం అంటారు. జాడ్యం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రతిస్పందన లేకుండుట. అన్నీ వింటాడు, ఏ మార్పు ఉండదు. అది జాడ్యం అంటారు. వాడికి జాడ్యం అండి అంటారు. అంటే అన్నీ వింటాడు. తండ్రి తల కొట్టుకుంటాడు, తల్లి ఏడుస్తుంది, అక్క చెల్లెళ్ళు ఏడుస్తారు, అన్నదమ్ములు ఏడుస్తారు, గురువు గారు బాధపడతాడు, అన్నీ వింటాడు. నేను మారాలనుకుంటాడు, మారలేడు. ఎవడు మార్చగలడు వాడిని? వాడే మారాలి. ఎక్కడుంది ఈ బలహీనత? ఆ బలహీనతని అధిగమించలేకపోతే ఎప్పుడూ నువ్వు 10 మందిని నడిపించగలిగినటువంటి స్థానంలో మాత్రం నిలబడలేవు. నిగ్రహ శక్తి అనేటటువంటిది మనసుకి అత్యంత ప్రధానము. వెనక్కి రా అంటే రాగలగాలి. ఇది నువ్వు ఇప్పుడు చూడవద్దు అంటే చూడకుండా ఉండగలగాలి. ఒక్క హనుమ విషయంలోనే అజాడ్యం. అందుకే హనుమకి ప్రదక్షిణం చేసిన, హనుమ గురించి విన్న జాడ్యం పోతుంది. అరే మనం మారాలరా, ఇలా బ్రతకూడదన్న లక్షణం అంకురిస్తుంది. అంత గొప్ప స్వరూపం స్వామి హనుమంటే. వాల్మీకి మహర్షి శ్రీరామాయణం సుందరకాండ మొట్టమొదటి సర్గ యొక్క చివరి భాగంలో ప్రతిపాదన చేస్తారు. అదొక గొప్ప ఆర్షవాక్కు, ఆప్తవాక్కు, హితోక్తి. ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. అది ఎవరికి చెందినది? ఎవరు దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరు పని చేయకుండా ఉండరు. అందరూ కర్మయందు నిమగ్నమైన వారే. ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. చేసినటువంటి పని సఫలీకృతం కావాలి అంటే ఏ 4 లక్షణములు ఉండాలో వాల్మీకి మహర్షి చెప్పారు. అది మొట్టమొదటి సర్గ చిట్ట చివరిలోకి వచ్చేటప్పుడు ప్రస్తావించారు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం సకర్మసు నసీదతి. అంటే తన పని యందు తాను నశించడు. నశించడు అన్న మాటకు అర్థం ఏంటంటే తన పని యందు తాను వైఫల్యమును చెందడు. తాను చేసిన పనిని సఫలీకృతం చేసుకుంటాడు. ఎవరు అంటే 4 లక్షణములు చెప్పారు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము. ఈ 4 ఎవరి యందు ఉంటాయో వాడు ఏ కర్మని ప్రారంభం చేసినా కూడా, ఏ పనిని ప్రారంభం చేసినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తాడు. ధృతి అన్న మొట్టమొదటి మాటకు అర్థం నిన్నను కూడా నేను మీతో ప్రస్తావించాను. ధృత్యాచ నియమేనచ అని కౌసల్యాదేవి అన్నది అని. ధృతి అన్న మాటకు అర్థం ధైర్యము అని ఒక అర్థం, విశ్వాసము అని ఒక అర్థం, పూనిక అని ఒక అర్థం, పట్టుదల అని ఒక అర్థం. అది సమన్వయం అయ్యేటప్పుడు ఇన్ని అర్థాలతో ప్రకాశిస్తుంది. అసలు మొట్టమొదట ఏదైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు ఆ చెయ్యబోయేటటువంటి పని గురించి అవగాహన ఉండాలి. 2, ఆ పనిని నేను చేసి తీరుతాననేటటువంటి పట్టుదల ఉండాలి. నేను ఈ పని సాధిస్తాను, ఈ పని నేను చేస్తాను అనేటటువంటి నమ్మకం లేనివాడు, ఆ పనిని సాధించాలనేటటువంటి కృతనిశ్చయం లేనటువంటి వాడు, ఆ ధైర్యం లేనటువంటి వాడు ఆ పనిని సాధించడానికి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం సంభవం కాదు. ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టి ఒక నిర్ణయం చేసుకోగానే అసలు ఆ నిర్ణయం చేసుకున్న దగ్గర నుంచి కూడా మనసులో ఒక రకమైనటువంటి తత్తరపాటు బయలుదేరుతుంది. మీరు చాలా మందిని పరిశీలనం చేస్తే కనపడుతుంది. ఏదో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తారు, ఇదిగో ఈ పని చేద్దామని. ఆ పనిని సంతోషంగా చెయ్యడం కన్నా అయ్య బాబోయ్ ఆ పని చెయ్యాలి, అయ్య బాబోయ్ ఆ పని చేయాలి, ఎలా జరుగుతుందో ఏమిటో అని విపరీతమైనటువంటి కంగారు పడిపోయి ఆందోళనకి లోనైపోయి చెమటలు పట్టేసి ఆరోగ్యం పాడు చేసేసుకుంటారు కొంతమంది ఎంత కార్యక్రమాన్ని కూడా చాలా ప్రశాంతంగా నిభాయిస్తూ కనుసన్నలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎక్కడ ఏ కార్యక్రమం ఎలా జరగాలనేటటువంటి దాని మీద స్పష్టమైనటువంటి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారంగా చేస్తారు. తమ శక్తిని అంచనాలోకి తీసుకుంటారు. చెయ్యవలసినటువంటి పని ఎటువంటిది, ఆ పనికి తన శక్తి సరిపోతుందా? ఒకవేళ ఆ పనికి తన శక్తి సరిపోదనుకుంటే తాను ఇంకా ఎంత కష్టాన్ని అదనంగా వినియోగించవలసి ఉంటుంది, ఎంత కష్టాన్ని వినియోగిస్తే ఆ కార్యక్రమాన్ని తాను చెయ్యగలుగుతాడన్న విషయం మీద దృష్టి పెట్టినటువంటి వాడై
అధైర్యాన్ని కానీ పిరికితనాన్ని కానీ మనసులోకి ప్రవేశించకుండా చూసుకుంటాడు. మీరు ఒక్క విషయం జాగ్రత్తగా గమనించండి. ఈ శరీరమునందు రెండు విశేషములు ఉంటాయి. ఒకటి స్థూల శరీరము అంటారు, రెండవది సూక్ష్మ శరీరము అంటారు. స్థూల శరీరము ఎంత ఆరోగ్యంగా ఉండనివ్వండి, సూక్ష్మ శరీరము ఆరోగ్యంగా లేకపోతే స్థూల శరీరం యొక్క ప్రయోజనం ఉండదు. స్థూల శరీరం ఎంత అనారోగ్యంగా ఉండనివ్వండి, సూక్ష్మ శరీరానికి బలం ఉంటే స్థూల శరీరం ఉపయోగపడుతూనే ఉంటుంది. స్థూల శరీరం అంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సంఘాతం. ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు వీటన్నిటినీ కలిపి స్థూల శరీరం అంటారు. సూక్ష్మ శరీరం అంటే ప్రధానమైనది మనస్సు. నా శరీరంలో నా కంటి వెనక ఉన్నటువంటి రెటీనాని నేను చూడాలి అనుకుంటే డాక్టర్ గారు నాకు చూపిస్తారు తెర మీద, ఇదిగో మీకు రెటీనా ఇలా ఉందని. నా గుండె కవాటాలని నేను చూసుకోవాలి అనుకుంటే చూసుకోవచ్చు. నా మనసుని చూపించండి అని నేను అడిగాను అనుకోండి, ఎవ్వరూ చూపించలేరు. కానీ ఆ మనస్సే ఈ శరీరాన్నంతటినీ కూడా నడిపిస్తూ ఉంటుంది. కాదు నిజం చెప్పాలి అంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అంటాడు గీతాచార్యుడు. ఆ మనస్సే ఒక మనిషి బంధనంలో పడిపోవడానికి కానీ ఒక మనిషి మోక్షాన్ని పొందడానికి కానీ కారణమై ఉంటుంది. ఒకడు ఒక గొప్ప విజయాన్ని సాధించగలిగాడు అంటే దానికి ప్రధానమైన కారణం ఏది అంటే మనస్సే. మొట్టమొదట మనసుని నిగ్రహించగలిగినటువంటి వాడైతే, మనసుని ఉత్సాహంతో నింపగలిగినటువంటి వాడైతే అటువంటి వాడు ఏ కార్యక్రమాన్నైనా సాధించగలుగుతాడు. ఈ ఉత్సాహంతో నింపడము అనేటటువంటి ప్రక్రియలో మనసుకి సంబంధించి ధృతి అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏ కార్యం మీద పడితే ఆ కార్యం మీద దృష్టి పెట్టి ఇది నేను చేస్తానని తెగించకూడదు. దాన్ని మూర్ఖత్వం కింద మారిపోతుంది ఒక్కొక్కసారి. ఎప్పుడు మూర్ఖత్వం కింద మారుతుంది అంటే శాస్త్రాన్ని విడిచిపెట్టి ప్రయత్నం చేయకూడదు. ఏదైనా ఒక కార్యక్రమం నేను ఇది చెయ్యాలి అని సంకల్పం చేసినప్పుడు అది శాస్త్రం అంగీకరించినదేనా, ఇది శాస్త్రము చేత ఆమోదింపబడి నేను చెయ్యడానికి యోగ్యమైన కార్యక్రమమేనా, శాస్త్రం అంగీకరించినదే నేను చెయ్యవచ్చు అన్న కార్యక్రమం అయితే ప్రారంభం చెయ్యాలి. ఇందులో ఎవరి శక్తి వారికి తెలుస్తుంది. శాస్త్రీయమైనటువంటి కార్యక్రమం వైపుకు వెళ్లకుండా అశాస్త్రీయమైనటువంటి పనిని కేవలంగా తన మనసులోంచి పుట్టినటువంటి రాగము, ద్వేషము ఈ రెండిటి కారణంగా పుట్టినటువంటి కోరిక కొరకు ప్రయత్నం చేస్తే తాను ఈ జన్మలో వెనక్కి పడిపోవడం కాదు, కొన్ని కోట్ల జన్మలు పడిపోతాడు. అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో, మళ్ళీ నేను ఇంకొకసారి దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. మనసుకి ఒక లక్షణం ఉంటుంది, మీరు గమనించండి. సాధారణంగా అది ఆ రెండిటితోటే పనిచేస్తుంది. ఒకటి రాగము, రెండు ద్వేషము. ఈ రెండే దానికి. రాగము అంటే అది ఏదో ఒక కోరికని కోరుతుంది, ఏదో ఒక దాన్ని ఆశిస్తూ ఉంటుంది, ఇది జరగాలి అని కోరుకుంటూ ఉంటుంది. అది జరగకపోతే దానికి ఎవరినో ఒకరిని బాధ్యుల్ని చేస్తుంది. వీరి వలన నాకు ఈ కోరిక తీరలేదని వారిని బాధ్యుల్ని చేసి వారి మీద కక్ష పెంచుకుంటుంది. లేదా ఒకవేళ ఆ కోరిక తీరనప్పుడు ఎవరి మీద ఆ కోపాన్ని నెట్టాలో దానికి తెలియలేదనుకోండి, అలా ఎవరి మీద కోపాన్ని నెట్టలేని పరిస్థితి ఏర్పడింది అనుకోండి, అప్పుడు అది కేవలంగా డస్సిపోతుంది, అలిసిపోయి తన మీదకే తీసేసుకుంటుంది. నేను పనికి మాలిన వాడిని, నేను ఇది చేయలేకపోయాను, ఒక రకమైనటువంటి నిరుత్సాహానికి గురి చేస్తుంది. మనసుకున్నటువంటి చాలా పెద్ద బలము బలహీనత రెండూ అదే. ఏమిటి దాని బలం, దాని బలహీనత అంటే రాగమున్న చోటుని ఎంత గట్టిగా పట్టుకుంటుందో ద్వేషమున్న చోటుని కూడా అంత గట్టిగానూ పట్టుకుంటుంది. మీరు ఆలోచించండి, రాగం అంటే ప్రేమ ఉన్న చోటుని ఎంత గట్టిగా పట్టుకుంటుందో ద్వేషమున్న చోటుని అంత గట్టిగా పట్టుకుంటుంది. మీరు విడతీయలేరు మనసుని, చాలా కష్టం. నాకు నా కొడుకంటే ఎంతో ప్రేమ అనుకోండి, నా కొడుకుని స్మరిస్తూనే ఉంటుంది. నాకు ఎవరో ఒకరంటే చాలా ద్వేషం అనుకోండి, వారిని కూడా అలాగే స్మరిస్తూ ఉంటుంది. చిత్రం ఏంటంటే రాగముతో స్మరించనివ్వండి, ద్వేషముతో స్మరించనివ్వండి, దానికి ఆ అలవాటు ఉండిపోతే మనసులో 6వ వంతు ఆ పదార్థంగా మారుతుంది.
అది ఏం చేస్తుందంటే శరీరము నుంచి ప్రాణము ఉత్క్రమణం అయిపోయేటప్పుడు, అంటే ప్రాణాలు పైకి లేచిపోయేటప్పుడు దానికి ఒక లక్షణం ఉంటుంది. మనసు ఇంద్రియముల యొక్క శక్తులనన్నింటినీ కూడా వెనక్కి లాక్కుంటుంది. భాగవతంలో చెప్తారు, అది వెనక్కి లాగేసి పరిగెడుతుంది ఎటు వెళ్ళిపోవాలని. కంటిలోంచి చూసే శక్తిని వెనక్కి లాక్కుంటుంది, చెవి నుండి వినే శక్తిని వెనక్కి లాక్కుంటుంది, ముక్కు నుంచి వాసన చూసే శక్తిని వెనక్కి లాక్కుంటుంది. లాక్కుని సూక్ష్మ శరీరమైన కారణం చేత ఎటు నుండి బయటికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంది. దాని కదలికలన్నీ దేని మీద ఆధారపడతాయంటే అది ఊపిరి చేత పోషింపబడుతుంది. ఊపిరిని కానీ మీరు నియంత్రించారనుకోండి, మనసు నిలబడిపోతుంది, దానికి వేగం ఉండదు, ఇంకా కదలిక లాగుతాయి. అందుకే పూజ చేసేటప్పుడు తప్పకుండా ప్రాణాయామం చేయిస్తారు. ముక్కు పట్టుకోండి అంటారు. ముక్కు పట్టుకుంటే చెవులు పట్టుకుంటే ఏమొస్తుంది? ముక్కు పట్టుకోండి కాదు, ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేస్తే ఊపిరి యొక్క వేగం నియంత్రింపబడుతుంది. ఊపిరి యొక్క వేగము నియంత్రింపబడితే మనస్సు యొక్క వేగము నియంత్రింపబడుతుంది, మనస్సు నిలబడుతుంది. నిలబడిన మనస్సుని మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ఎడుతుంది. అప్పుడు హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నారనుకోండి, అది పరమేశ్వరుడి చేతులు చూస్తుంది, మీకు చూపిస్తుంది. ఆయన చేతిలో నీళ్లు పోస్తుంది, అది వేగంగా కదులుతోంది అనుకోండి. అందుకే కోపంగా ఉంటే వేగంగా కదులుతుంది. కామంతో ఉంటే, కామం అంటే నేను అన్యమైన మాట గురించి ప్రస్తావించట్లేదు, కోరిక తీవ్రంగా ఉందనుకోండి ఏదైనా, అప్పుడు కూడా చాలా వేగంగా కదులుతుంది. అందుకే మనసు అప్పుడు లొంగేటటువంటి స్థితిలో ఉండదు. ఆ ప్రాణాయామము చేత వేగాన్ని నియంత్రిస్తే, ఊపిరి వేగాన్ని నియంత్రిస్తే మనసు యొక్క వేగము నియంత్రింపబడుతుంది. ఊపిరి లేదనుకోండి మనసు ఉండే అవకాశం ఉండదు. అందుకే అది ఎప్పుడు ఊపిరి వంక చూసుకుంటూ ఉంటుంది. చూస్తూ ఊపిరి ఆగిపోతోంది అని అది లెక్కలోకి తీసుకోగానే అది తీసేసుకుంటుంది వెనక్కి ఇంద్రియ శక్తుల్ని. ఆఖరి ఊపిరిలో అది నిర్గమించేస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. ఎట్నుంచి విడుతుంది అన్నది పరమేశ్వరుడికి తప్ప అన్యులకు తెలియదు. జీవుడికి తెలుస్తుంది ఎట్నుంచి బయటికి వెళ్ళాడు, కానీ చెప్పడానికి శరీరానికి సాక్ష్యం ఉండదు. ఇంకా అసలు పరమేశ్వరుడు పెట్టినటువంటి రంధ్రములు 11 రంధ్రములు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, నాభిస్థానము 10, బ్రహ్మరంధ్రము 11. కానీ 9 రంధ్రములే ఎప్పుడు పనిచేస్తుంటాయి. ఇందులో నాభిద్వారము అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత మూత పడిపోతుంది, ఎందుకంటే నాభి కోసేస్తారు. అప్పటి వరకు అమ్మ తిన్న ఆహారమే నాభిగొట్టంలోంచి లోపలికి ఎడుతుంది, అంటే రంధ్రమేది బయటికి వచ్చాక కోసేస్తారు. నాభిని కోసేస్తే మూత పడిపోతుంది ఆ నాభి. 10వ రంధ్రం మూసుకుంటుంది. 11వ రంధ్రం జీవుడు నిర్గమించేటప్పుడు తెరుచుకోవాలి. ఆఖరణ శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఊర్ధ్వముఖ చలనం చేసి 11వ రంధ్రాన్ని తెరుచుకుని బయటికి వెళ్ళాలి. అదొక్కటే నిజానికి బయటికి వెళ్ళవలసిన మార్గం. అలా వెళ్ళిపోతే ఇక వాడు రాడు శరీరంలోకని గుర్తు, మోక్షాన్ని పొందాడని గుర్తు. సరిగా సాధన చేసుకోలేదని గుర్తు ఏమిటంటే, దేనిని మనసు బాగా పట్టేసుకుందో దాన్నే పరమేశ్వరుడు తీర్పుగా స్వీకరిస్తాడు. అందుకే మీరు శాస్త్రంలో ఒక గహనమైన విషయం ఉంది. మనుష్య జన్మకి పునర్జన్మలో ఈశ్వరుడి యొక్క ప్రమేయం ఉండదు, ఈశ్వరుడు జోక్యం చేసుకోడు. మనుష్య జన్మ తరువాత ఏ జన్మ రావాలి అన్నది మనుష్యుడు చేసుకున్నటువంటి సాధన మీద ఆధారపడుతుంది. ధన్య అని లలితా సహస్రనామంలో ఒక నామం. ఆ నామానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు. భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేయడం అంటే పరదేవత వ్యాఖ్యానం చేసింది. భాస్కరరాయల వారు నిమిత్తం నిజానికి. ఎందుచేత అంటే ఆయనని ఆధారం చేసుకుని అమ్మవారు పలికింది. అమ్మవారు ఆయన అడిగింది లలితకి భాష్యం చేయమని. ఆయన అన్నారు, నేను చేయనన్నారు. ఎందుకు చెయ్యవంది? నాకు అప్పు ఉందమ్మా, రుణం ఉన్నవాడు లలితా సహస్రానికి భాష్యం రాయకూడదు, అందుకని నేను రాయనన్నారు. ఆయన మరునాడు పూజామందిరంలోకి వెళ్ళేటప్పటికి రుణం తీర్చేసిన పత్రాలని పూజామందిరంలో ఉంచింది అమ్మవారు. నీకు రుణం తీర్చేశాను, భాష్యం చేయండి. అప్పుడు ఆయన భాష్యం చేశారు. అంతటి మహానుభావుడు. సరే, ఇప్పుడు నేను లలితా సహస్రనామ స్తోత్రము, భాస్కరరాయల వారు ఆ వ్యాఖ్యాన వైభవము అంటే నేను మొదలుపెట్టిన ఉపన్యాసం ఇంకో దిక్కు వెళ్ళిపోతుంది. కాబట్టి అందులో ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేస్తూ ఈ పునర్జన్మ సిద్ధాంతం గురించి ఒక మాట చెప్తారు, మనుష్యుని యొక్క పునర్జన్మ గురించి.
మనసు ఎప్పుడూ భగవత్ సంబంధమైన విషయాన్ని, శాస్త్ర సంబంధమైన విషయాన్ని, గురు సంబంధమైన విషయాన్ని, దైవ సంబంధమైన విషయాన్ని ఆలోచన చేసింది అనుకోండి, అలవాటు పడిపోతే అది ఉత్క్రమణ సమయంలో దాన్నే పట్టుకుంటుంది, అదే ఆలోచిస్తుంది. అందుకే నామం పట్టుకోండి, నామం పట్టుకోండి, వాంగ్మయం పట్టుకోండి, భగవంతుణ్ణి పట్టుకోండి అనడానికి కారణం అదే. మనస్సుకి ఏది ఇస్తూ ఉంటారో దాన్నే పట్టుకుంటూ ఉంటుంది. పట్టుకుని ఆఖరి స్మరణగా, ఆఖరి ఊపిరిలో, ఆఖరి కదలికలో, ఆఖరిసారి దేని పట్ల మమకారం పెట్టుకుందో దాన్ని స్మరిస్తుంది. ఏది స్మరించారో దాన్ని ఈశ్వరుడు అడుగుతాడు. నువ్వు దీన్ని స్మరించావా లేదా అని అడుగుతాడు. మనసుకుండే బలహీనత, బలము కూడా అదే. నేను చెప్పే మాటని చాలా గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే నేను చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నా. నేను అది మనసు బలహీనత అని నేను మీతో చెప్పట్లా. మనసు యొక్క బలహీనత, బలము కూడా అవే అని చెప్తున్నాను. ద్వేషము చేత పట్టుకుంటుంది, రాగము చేత పట్టుకుంటుంది. నాకెవరి మీదో కోపం ఉంటే అస్తమానం తలుచుకుంటుంది. ఈ కుమారులాంటి నన్ను ఇంత ఇబ్బంది పెట్టాడని అదే పనిగా తలుచుకుంటుంది. నాకు ప్రేమ ఉన్నా అలాగే తలుచుకుంటుంది. ఇందులో ద్వేషంతో పట్టుకోండి, రాగంతో పట్టుకోండి, మీరు ప్రపంచాన్ని పట్టుకుంటే పునర్జన్మ తిరియక్ అంటే వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా వెళ్ళిపోతాడు. ఇక కర్మాధికారం ఉండదు, ఇక మనుష్యుడు కాడు. పుస్తకం చదవడం, భగవంతుడి నామం చెప్పడం ఇవి సాధ్యం కాదు. మనుష్యునికి ఉన్న గొప్ప వరం ఏమిటంటే మాటయే వరం భగవంతుడిచ్చింది, అది ఉండదు ఇక. కానీ ఈ రాగము, ఈ ద్వేషమే మనసుకున్నటువంటి పెద్ద బలం. ఎందుచేత బలమైపోతుందంటే, అదే పనిగా మీరు పౌరాణిక వాంగ్మయం మీద, భగవంతుడి మీద, గురువుల మీద అనురక్తిని పెంచేసుకున్నారనుకోండి, మీరు వద్దు అన్నా అది విందం, అది వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అయిందానికి కాందానికి అది అస్తమానం తలుచుకుంటుంది. ఏం చేస్తుండనివ్వండి, ఏం చూడనివ్వండి, పరమాచార్య స్వామి వారి జ్ఞాపకం వస్తుంటారు. ఏది చదువుతుండనివ్వండి, మీకు జీవితంలో ఏ సమస్య నానివ్వండి, రామాయణ జ్ఞాపకానికి వచ్చి రామచంద్ర ప్రభు జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఇప్పుడు రాగము చేత కానీ, ద్వేషము చేత కానీ నేను రావణాసురుడిలా పాడైపోకూడదు అని ఒక ద్వేషభావం పెట్టుకున్నారనుకోండి రావణుని యందు. ఇప్పుడు ద్వేషభావంతో తలుచుకోవడం సుగుణముల కొరకు అయిపోయి ఈ రాగద్వేషములు ఏమైపోతాయంటే, ఇదే బలం. నేను మీతో చెప్పింది ఇదే. అప్పుడు బలహీనత ప్రపంచాన్ని పట్టుకున్నప్పుడు, ఇప్పుడు అది బలంగా మారిపోతుంది. మారిపోయి ఈ మనసే చిట్ట చివరి ఆలోచనలో ఉత్క్రమణ సమయమునందు భగవంతుణ్ణి స్మరిస్తుంది, అయితే శాస్త్రాన్ని స్మరిస్తుంది, గురువుని స్మరిస్తుంది, భగవద్ విషయాన్ని గురించి ఆలోచిస్తుంది. ఆలోచిస్తూ వెళ్ళిపోతే ఈశ్వరుడు మళ్ళీ పునర్జన్మ ఎలా ఇస్తాడంటే, ఒక మహాపండితుని కడుపున పుట్టి ఆ మహాపండితునికి కొడుకైన కారణం చేత ఆయన దగ్గరే విద్యాభ్యాసం చేసి అనుష్ఠాన ప్రక్రియ కొనసాగించి మోక్షానికి దగ్గరికి వెళ్ళిపోవడానికి అవకాశం కల్పిస్తాడు. కాబట్టి మనుష్యుని యొక్క శరీరము వలన ప్రమాదం వస్తుందా అంటే, నిజానికి శరీరము వలన ప్రమాదం కాదు, మనస్సు వలననే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు. అందుకే త్యాగరాజస్వామి వారి కీర్తనలు చూసినా, శంకరాచార్య స్వామి వారి వాంగ్మయం చూసినా ప్రబోధమంతా దేని కొరకు అంటే మనస్సు మీద ప్రభావం చూపించడం కొరకే. ఏమండి, ప్రవచనం విని మేము చాలా మారేమంటారు. చాలా మారేమంటంలో కాళ్ళు చేతులు ఏమైనా 2 అంగుళాలు పెరుగుతాయా? పెరగవు. మనసుకి పట్టిన సంస్కారము మారుతుంది. పూర్వం ఒకలా ఉండేవాడు, ఇప్పుడు ఆ సంస్కారము ఇంకొకలా మారిపోయి శాస్త్ర విహితమైనటువంటి కర్మ వైపుకి వెళ్ళిపోతుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నాకు ఒకనకొకప్పుడు ఒక ఆవిడ ఫోన్ చేసి నాతో మాట అంటే నేను చాలా మురిసిపోయాను ఆ మాటకి. ఆవిడ నాతో అన్నారు, ప్రతి చిన్నదానికి కొప్పడేవాడిని గురువుగారు, నా భర్త నాతో కలిసి ఉండేవాడు కాదు, భయపడిపోయేవారు నిద్ర లేచిన దగ్గర నుంచి. నా పిల్లలు నా దగ్గరికి వచ్చేవారు కాదు, నా అత్తమామలు పలకరించేవారు కాదు, తల్లిదండ్రులు పలకరించేవారు కాదు, తోబుట్టువులకు పలకరించేవారు కాదు. చిత్రం ఏంటంటే, నేను ఎంతో తృప్తి పడేదాన్ని, ఇంత కోపిష్టిదాన్ని, అందరికీ భయం అని. నేను కాకతాళీయంగా ఒక రోజున మీ ప్రసంగం విన్నాను. మీ ప్రసంగం అంటే బాగా గుర్తుపెట్టుకోండి, కోటేశ్వరం సొంతం ఏం లేదు, అదంతా ఋషి ప్రోక్తమైంది. నేను చెప్పే ఆ గౌరవం వాళ్ళది. నేను వడ్డించేవాడిని.
వంటలు ఒకడు చేయిస్తే కష్టపడి డబ్బెట్టి ఒకడు వడ్డన చేశాడు అనుకోండి, వడ్డన చేసిన వాడిదా అదంతా ఫలితం, వండించిన వాడిదా? వండించిన వాడిది. ఆయన లేనప్పుడు వడ్డించిన వాడు ఎక్కడ ఉన్నాడు? వాల్మీకి, వ్యాసుడు, పోతన వంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి నాలా వడ్డించేవాడు ఉన్నాడు. అది కూడా గట్టిగా అన్నపాత్ర పట్టుకోవడం చేత కాక ఏదో ఒలికిపోయినా పర్వాలేదు అనుకునేటటువంటి అతి తేలిక పదార్థం పట్టుకునేటటువంటి అల్పజీవిని నేనెంతటి వాడిని, నాది ఆ గొప్పని నేను చెప్పట్లేదు. ఇది ఋషుల వైభవం. ఆవిడ ఒక మాట అన్నారు నాతో, ఎంత అసహ్యకరమైన జీవితం జీవిస్తున్నానో నాకు అర్థమైందండి. ఇప్పుడు నేను నా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నాను, నా అత్తమామల్ని ప్రేమిస్తున్నాను, నా పిల్లలు ఎంతో చేరికగా వస్తారు. అమ్మా మాకు అప్పుడు ఎంత భయం వేసేదో, ఎంత మారిపోయావమ్మా అంటారు. నేను ఇప్పుడు చిరునవ్వు నవ్వుతున్నాను. మీకు నేను ఇలా చెప్పకపోతే కృతజ్ఞురాలను అవుతానని నేను ఫోన్ చేశానండి అన్నాను. నేను ఎంతో సంతోషించాను. అది ఇప్పుడు చెప్పండి, ఒక ప్రవచనం, ఒక మంచి మాట వినడం, ఒక మంచి పుస్తకం చదువుకోవడం దేని మీద ప్రభావం చూపించడం కోసం? కర్మేంద్రియముల మీద తిన్నగా దాని ప్రసారం ఏం ఉండదు. చేతిలో కొత్త మార్పేం రాదు, కాళ్ళకి కొత్త మార్పేం రాదు, కంటి చూపులో కొత్తగా మార్పేం రాదు. అప్పుడు చూస్తాడు, ఇప్పుడు చూస్తాడు. అంతకుముందు చూసిన చూపులో తమకం ఉంది, ఇప్పుడు చూసిన చూపులో కంచి కామాక్షి కనపడుతోంది. ఆయనకి ఎదురుగుండా ఉన్నటువంటి స్త్రీమూర్తి ఎందు లోపలి భావన మారింది, మనసు మారింది. ఇప్పుడు ఆయనకి ప్రతి వారిలో కామాక్షి పరదేవత కనపడుతోంది. చూడడంలో తేడా ఉందా? కన్ను ఏమైనా కొత్తగా వచ్చిందా? లేదు. కానీ ఆయన ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాడు. ఇతపూర్వం అదే కంటితో చూశాడు, అధపాతాళానికి కిందకి దిగిపోయాడు. చూడకూడని చూపు చూసింది కన్ను కాదు, మనస్సు. ఆ మనసుకి సంస్కారం కావాలి. ఆ మనసుకి సంస్కారం అందించేది ఏది అంటే కేవలము రెండే అందిస్తాయి. ఒకటి శాస్త్రము, రెండు గురువు. ఈ ఇద్దరే అందిస్తారు. కాబట్టి ఆ సంస్కారమును పొందినటువంటి మనసు అయితే అది పునర్జన్మల యందు మళ్ళీ తిరియక్కుగా వెళ్ళిపోకుండా పరమేశ్వరుడికి దగ్గరయ్యేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకే పట్టుదల అన్నది దేని వైపుకి ప్రయాణం చెయ్యాలి అంటే శాస్త్రవిహితమైన కర్మల వైపుకి ప్రయాణం చెయ్యాలి తప్ప పనికి మాలిన విషయముల యందు పట్టుదలలోకి పోకూడదు. నేను ఇవాళ లోకంలో మనం తరచుగా ఒక మాట వింటుంటాం, ఎవరో ఒక ఆమె వాడికి కనపడుతుంది, ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటాడు. కానీ ఒకటి ఆలోచించండి, ఆ తల్లిదండ్రులకి ఒక అందమైన కూతురు పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎన్ని ఆశలు ఉంటాయి. బాగా చదువుకుంటూ అంత అందమైన పిల్లని యోగ్యుడైన వరుడికి ఇవ్వాలని ఆ తల్లిదండ్రులు కోరుకోరా? నువ్వెవరివి కోరుకోవడానికి ఆ పిల్లని? ఎక్కడిది నీకు ఆ స్వాతంత్రం? ప్రేమయందు ధైర్యం ఉండాలన్న పేరు చెప్పి అక్రమాలిన సందేశాలు ఇచ్చి యువతని పెడత్రోవ పట్టించి పిల్లలు చెయ్యకూడని పనులు చేసేటటువంటి సాహసం వైపుకు పురికొల్పడం ధైర్యం అన్న మాటలోకి వస్తుందా? దాన్ని ధృతి అనొచ్చా? అనకూడదు. అందుకే శాస్త్రవిహితమైనటువంటి కర్మ ఏది ఉంటుందో ఆ కర్మ చెయ్యడంలో ఉండేటటువంటి పట్టుదలకి మాత్రమే ధృతి అని పేరు. ఈ ధృతి మళ్ళీ మూడు కింద విడిపోతుంది. ఈ ధైర్యం ఒకటి కామ్యకర్మ, తన కొరకు తాను చేసుకునేటటువంటిది. నేను బాగుపడాలి, ఒకళ్ళ మాట దేవుడు ఎరుగు, నేను బాగుపడాలి, నేను సమాజంలో చెడ్డవాడిని అనిపించుకోకూడదు, పరమేశ్వరుడు నాకు ఇచ్చిన ఈ శరీరాన్ని నేను సక్రమంగా వినియోగించి నా ఆత్మని నేను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేణ ఆత్మానాత్మానం అంటాడు గీతాచార్యుడు. ఎవరిని వాడు ఉద్ధరించుకోవాలి కానీ ఇంకొకడిని ఉద్ధరించేది కాదు. నాకు ఆకలిస్తే నేను అన్నం తినాలి, నేను ఉద్ధరణ పొందాలనుకుంటే నేను సత్కర్మలు చేయవలసి ఉంటుంది. అంతేకాని ఎవరో ఎవరి గురించో ప్రార్థన చేసి ఎవరినో ఉద్ధరించడం అన్ని వేళలా సాధ్యమయ్యే విషయాలు కావు, అవి పరమ సత్యాలు. కాబట్టి ఎవరిని వారు ఉద్ధరించుకోవడము అనేటటువంటి ప్రక్రియ యందు నా కొరకు నేను చేసుకునేటటువంటి కర్మ, శాస్త్రవిహితమైనటువంటి కర్మ చేస్తున్నాను అనుకోండి. నేను శాస్త్రం ఎలా చెప్పిందో అలా బ్రతుకుతుంటే ధృతియే, అందులో ఏమీ తప్పేం లేదు. ఖచ్చితంగా అది ధృతి, మంచి పని. నేను వేళపట్టున సంధ్యావందనం చెయ్యాలి, నేను చక్కగా ఏదో రామాయణ భారత భాగవతాలు చదువుకోవాలి, నేను అధర్మం వైపుకి వెళ్ళకూడదు, నేను ధార్మికమైన పనులే చెయ్యాలి నా జీవితంలో, అధర్మం అన్న మాట నా జీవితంలోకి రాకూడదు అని నేను అనుకున్నాను అనుకోండి, ధృతియే. రెండవది ఒకటి ఉంటుంది, అది పరమోత్కృష్ట కర్మ, నిస్వార్థమైనటువంటి కార్యం. దాని వలన ఆయనకేమొస్తుంది?
అంటే ఆయనకు వచ్చేది ఉండదు. ఆయనకు ఒక కీర్తి వస్తుందా, ప్రతిష్ఠ వస్తుందా అంటే అవి ఆయన కోరుకున్నవి కావు. కానీ మరి ఎందుకు చేస్తుంటాడు అంటే లోకహితము కొరకు చేస్తాడు. ఇది శాస్త్రీయమైన కర్మ, కానీ లోకహితము కొరకు చేస్తాడు. లోకహితము కొరకు చేసేటటువంటి కర్మ ఏది ఉన్నదో అది పరమోత్కృష్ట కర్మ. అందుకే ఈ దేశంలో అన్నిటికన్నా మహోత్కృష్టమైనటువంటి దానం ఏదో తెలుసా? చాలామంది అన్నదానం అనుకుంటారు, కాదు. అన్నిటికన్నా గొప్ప దానం ఏది అంటే అవతల వారి మనసుని శాస్త్ర విహితమైనటువంటి కర్మల వైపుకి ప్రచోదనమయ్యేటట్టుగా చెప్పగలిగిన 4 మంచి మాటలు. అందుకే ప్రవచనం అన్నది మీకు ఇతర దేశాలలో కనపడదు. ప్రవచనం అనేటటువంటి మాట కేవలము సనాతన ధర్మమునకు మాత్రమే చెందినది. ప్రవచనం అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రకృష్ట వచనం. ప్రకృష్ట వచనం అంటే చెప్పేసి విడిచిపెట్టడం కాదు. ఆ చెప్పిన మాట శ్రోత మనసులో నాటుకుందా అని వెంపర్లాడి రాట కదిపినట్టు కదిపితే ప్రవచనం అంటారు. రాట పాతినవాడు ఓ రాట వేస్తాడు, గొయ్యి తవ్వి అందులో రాట పెట్టి 4 రాళ్ళేసి మట్టి పోసి గుణపాన్ని తిరగేసి గుద్ది తన కాలుతో తొక్కి వెళ్ళిపోడు. ఓసారి ఊపి చూస్తాడు, గట్టిగా నాటుకోలేదు. ఇప్పుడు దాన్ని మళ్ళీ బాగా కదిపేస్తాడు, గుల్లగా రంధ్రం వస్తుంది. అందులో మళ్ళీ రాళ్ళేసి మళ్ళీ గుణపం తిప్పి గుద్ది కాళ్ళతో తొక్కుతాడు, తొక్కి ఊపుతాడు, కదలలేదు కర్ర. బాగుందని పెడతాడు. ఉపన్యాసానికి ప్రవచనానికి తేడా ఎక్కడుంటుంది అంటే ఏదో ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతే ఉపన్యాసం. అవతల వారి మనసులో నాటుకునేటట్టుగా ప్రయత్నం చేస్తూ కర్రని ఊపి చూసినట్టుగా 10 ఉపమానములు తీసుకొచ్చి చెప్తూ శాస్త్ర విహిత కర్మ వైపుకి మనసు మారేటట్టుగా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞకి ప్రవచనమని పేరు. అనుగ్రహ భాషణం అని ఒకటి ఉంటుంది. అనుగ్రహ భాషణం అంటే ఇక తను మాట్లాడవలసిన అవసరం లేదు, తాను మౌనంలో ఉండి ఎప్పుడూ పరమాత్మతో రమిస్తూ ఉంటాడు. ఆయనకి నోరు విప్పి మాట్లాడవలసిన అవసరం లేదు. భగవాన్ రమణ మహర్షి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, రామకృష్ణ పరమహంస ఇత్యాదులందరూ ఆ కోవకి చెందుతారు. అటువంటి మహాపురుషులు నోరు విప్పి మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అంటే కేవలము దయ వలన. అరే, నేను అనుభవించిన దాన్ని వీడికి చెప్పకపోతే వీడు రేపు తెలుసుకోకుండా పాడైపోతాడు, అందుకని 4 మాటలు చెప్దామని అనుగ్రహంతో చెప్తారు. అనుగ్రహంతో చెప్పారు కాబట్టి అవి అనుగ్రహ భాషణాలు, అవి ప్రవచనాలు కూడా కావు. అందుకే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కేవలం వాళ్ళని వచ్చి కుర్చీలో కూర్చోండని పిలవరు. అటువంటి మహాపురుషులు వస్తుంటే సభ లేచి ఒక మాట చెప్తుంది, నకర్మణాన ప్రజయాధనీన త్యాగే నైకే అమృతత్వమానసో పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి అన్న మంత్రం చెప్పి తీసుకొస్తారు. అది సాధారణంగా సన్యాసుల విషయంలో చెప్తారు. ఎందుకని అంటే అన్నీ విడిచిపెట్టి సత్త యందు బుద్ధి న్యాసం చేసి ఆత్మలో తనలో తాను రమించేటటువంటి వ్యక్తి లోకము యొక్క ఉద్ధరణ కొరకు పరమకారుణ్యంతో మాట్లాడి తన యొక్క ఆత్మానుభవాన్ని దూరం చేసుకుని ఒక మెట్టు కిందకి దిగి వచ్చి మాట్లాడుతున్నాడు కనుక త్యాగేనైకే అమృతత్వమానసహు, మీరు త్యాగము చేత అమృత సమానమైనటువంటి మనస్సుని పొందిన వారై మాట్లాడుతున్నారు, అందుకని మీరు చేస్తున్నది అనుగ్రహ భాషణం అంటారు. మీరు ఒక వ్యక్తికి అన్నం పెట్టారనుకోండి, అతనికి కడుపు నిండుతుంది, మంచిదే, శరీరం నిలబడుతుంది. కానీ మీరు పెట్టిన అన్నం వల్ల అవతలవాడు తిన్నవాడు ఏం చేయడానికి తిన్నాడన్నది మాత్రం మీకు తెలియదు. ఒక జేబు దొంగకి నేను అన్నం పెట్టాను అనుకోండి, ఆర్తితో ఉన్నాడని, వాడు పెళ్లికి మంగళసూత్రాలు కొనుక్కుందాం, పిల్లకి గాజులు కొందామని చెప్పి కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని దాచుకున్న డబ్బు పట్టుకున్న వ్యక్తి యొక్క జేబు కత్తిరించాడు అనుకోండి, ఇప్పుడు అన్నం పెట్టిన వాడెవరో వాడి ఖాతాలో కూడా వేస్తారు ఆ పాపాన్ని. లేకపోతే వాడికి ఆ శక్తి ఎక్కడది? అందుకే పాత్రత నెరిగి దానం చేయమని చెప్పారు. పాత్రత తెలియకుండా దానము చెయ్యవద్దు. కానీ మంచి మాట మాత్రం ఎప్పుడూ మంచికే ప్రవర్తిస్తుంది తప్ప వినకుండా పోతే వాడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలోనే ఉంటాడు. కొత్తగా పాడవడానికి, సమాజం పాడవడానికి ఏమీ ఉండదు. కానీ మంచి మాట మాత్రం కనీసంలో కనీసం ఒక్కడినైనా మారుస్తుంది. ఒక్కడు మారితే ఆ కుటుంబం అంతా సంతోషిస్తుంది. ఏమో అలా మారేవాళ్ళు ఉంటే సమాజంలో ఎంత అభ్యున్నతి ఏర్పడుతుందో. అందుకే ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పదిగా చెప్పబడినది ఇది అంటే ప్రవచనమే. ఆ ప్రవచనం ఎవడి బుద్ధికి తోచింది వాడు చేయడం కాదు, శాస్త్రాన్ని ఆధారం చేసుకుని మాట్లాడాలి తప్ప తన స్వంత బుద్ధితో మాట్లాడకూడదు. కాబట్టి
ఏమీ కోరుకోకుండా నిస్వార్థంగా లోకహితము కొరకు ప్రవర్తించేటటువంటి వాడెవరో ఆ ధృతి ఉన్నదే, ఆ ధైర్యము, ఆ పట్టుదల ఉన్నదే, అది చాలా చాలా గొప్పది. తన కొరకు అని చేసుకునేవాడు కన్నా నిష్కామంగా చేసేవాడు ఇంకా గొప్పవాడు. ఇక మూడవది ఒకటి ఉంటుంది, అది మన ప్రయత్నంతో మనకు వచ్చే పట్టుదల కాదు, అది భగవద్భక్తి. భగవద్భక్తి యందు విశేషమైన పట్టుదల ఏర్పడాలంటే, భగవంతుని యందు తిరుగులేని నమ్మకం ఏర్పడాలి అంటే కేవలము మనసాధన చేత మాత్రమే అది లభించదు. చాలామంది ఏమనుకుంటారంటే భక్తి మనం చేస్తే వస్తుంది అనుకుంటారు. తప్పు. భక్తికి ముహూర్తాలు లేవు, అది గృహప్రవేశం కాదు. ఏకాదశి నుంచి నేను భక్తిగా ఉంటానండి అని ముహూర్తాలు ఉండవు. భక్తి దేని వలన వస్తుంది అంటే పరమేశ్వరుని యొక్క కృపగా వస్తుంది. ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత భక్తి గట్టిపడుతుంది. ప్రహ్లాదుడు రాక్షస వంశంలో జన్మించాడు. రాక్షస వంశంలో జన్మించిన ప్రహ్లాదుణ్ణి తన తండ్రి అయిన హిరణ్యకశిపుడే చంపించడానికి ప్రయత్నం చేశాడు. కత్తులు పట్టుకుని వచ్చి ఆయన కడుపులో పొడుస్తున్నారు. పొడుస్తుంటే ఎవరైనా ఇలా రెండు చేతులు అడ్డు పెడతారు. ఆయనకి కత్తిలో నారాయణుడు కనపడ్డాడు, పొడుస్తున్న వాడిలో నారాయణుడు కనపడ్డాడు. ఆయనకి చెయ్యడ్డు పెట్టవలసిన అవసరం కనపడలేదు. తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగసాయి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావనయంచు నుతించు కాని తా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కడు భూవరా అన్నారు పోతన గారు. ఒక పక్క కత్తి పెట్టి పొడి చేస్తుంటే కత్తి వంక చూస్తూ, పొడిచేవాడి వంక చూస్తూ, ఓ సర్వాపన్న శరణ్య, ఓ అఖిల పావన, ఓ జగదీశ్వర, మాధవ అంటూ పిలిచి సంతోషంతో గంతులేశాడు. అంతటి భక్తి ఏర్పడాలి అంటే ప్రహ్లాదుడు అలా ఉన్నాడు కాబట్టి నేను అలా ఉంటానండి అంటే వచ్చేది కాదు ఆ భక్తి. ఆ భక్తి పరమేశ్వరుని యొక్క కృప చేత రావాలి. అందుకే కొంతమందికి కలిసి వచ్చినంత కాలమే భక్తి నిలబడుతుంది. ఒక్కటి వాళ్ళ దృష్టికోణం, వాళ్ళ భక్తి ఎంత స్థాయిలో ఉంటుందంటే, నేను తక్కువ చేసి మాత్రం మాట్లాడటలేదు. అసలు భక్తి అంటూ మొదలవడమే గొప్ప. కోట్ల జన్మల తర్వాత ఏర్పడుతుంది భక్తి. అందుకని దాన్ని నిరుత్సాహపరిచి మాట్లాడకూడదు. కానీ ఒక స్థాయిలో ప్రారంభంలో ఎలా ఉంటుందంటే, పరమేశ్వరుడు అన్నవాడు మా ఇంటి పాలేరు. ఆయన ఏం చేయాలంటే, నేను దీపం పెట్టాను కాబట్టి ఎప్పుడూ మా ఇంట్లో శుభాలే చేయాలి, ఎప్పుడూ ఏమీ మాకు ఇబ్బంది కలగకూడదంటాడు. ఒక స్థాయిలో ఏమంటాడంటే, నీకు దూరం అవ్వడం కన్నా కష్టం నాకు ఇంకోటి లేదు. నేను బాహ్యంలో కష్టాలు రాని పర్వాలేదు, కానీ కష్టాలు వచ్చినా నిన్ను మరిచిపోకుండా మాత్రం, నిన్ను నిందించకుండా మాత్రం చూడదు, ఒక్కటి చాలంటాడు. అంటే అది బాగా చిక్కపడిన భక్తి. దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ, నిన్ను సేవింపగ నాపదల్ పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మీలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అందుకే భక్తి యందు ధృతి, భక్తి యందు పట్టుదల, భక్తి యందు విశ్వాసము, ఈశ్వరుని యొక్క వాక్యమునందు వేదమునందు తిరుగులేనటువంటి నమ్మకము కలగడం కేవలముగా ఏదో నేను ఇవాళ నుంచి అలా ఉంటానండి అంటే ఉండడం సాధ్యమయ్యేది కాదు. అది భగవంతుని యొక్క అనుగ్రహం చేతనే సాధ్యమవుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం ఎందుకు వస్తుంది అంటే, మనుష్య జన్మలో అసలు ప్రారంభం అంటూ మన ప్రయత్నంతో మొదలు పెట్టాలి. అందుకే శంకరాచార్యులు వారు శివానంద గారు చేస్తూ, అంకోలం నిజబీజ సంతతిరయస్కంతోపలం సూచిక సాధ్వీ నైతి విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టటి సదా సా భక్తి రుత్యుచ్యతే అంటారు. ముందు మన ప్రయత్నంతో మొదలవ్వాలి. ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు అని ప్రారంభం చేసి మంచి విశేషాలు వినడం, మంచి పుస్తకాలు చదువుకోవడం, దేవాలయానికి వెళ్ళడంతో ప్రారంభం చేస్తే ఈశ్వరానుగ్రహం అదే మెల్లగా కదిలి మన మీద వర్షిస్తుంది. అసలు ప్రారంభం అంటూ లేకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు. అందుకే ఒక్క భక్తి యందు ధృతి మాత్రం కేవల ప్రయత్నం చేత సాధ్యం కాదు, భగవద్ అనుగ్రహము వర్షించిన నాడది సాధ్యం అవుతుంది. కాబట్టి అటువంటి ధృతి, అటువంటి పట్టుదల ఏది ఉన్నదో ఆ పట్టుదల అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తప్ప పట్టుదల అంటే మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి పట్టుదల కాకూడదు, అది విచక్షణతో కూడుకున్నదై ఉండాలి. నేను కొండ కదుపుతాను అని అన్నాను అనుకోండి, అంతకన్నా అర్ధరహితమైన విషయం ఇంకొకటి లేదు.
నేను ఏమి తిన్నా ఎంత వ్యాయామం చేసినా కొండ కదపలేదు. అప్పుడు దాన్ని ధైర్యం అనరు, పట్టుదల అనరు, దాన్ని మూర్ఖత్వం అంటారు. ఇంకంతకన్నా నేను 10 ఉదాహరణలు మీకు చెప్పక్కర్లేదు. అందుకే శాస్త్రవిహితమైనటువంటి కర్మని చేసేటప్పుడు తన శక్తిని దృష్టిలో పెట్టుకుని చేయవలసినటువంటి పనిని గురించి బాగా విచారించి ఆ పని చెయ్యడానికి సంకల్పం చేసుకుని నిలబడగలిగినటువంటి వాడెవరున్నాడో అటువంటి వాడి యొక్క సంకల్ప బలానికి ధైర్యం అని పేరు. తప్ప చాలా మందిలో ఒక అపోహ ఒకటి ఉంటుంది. చూడండి, ఆత్మగౌరవం అంటారు, నాకు ఆత్మగౌరవం ఉందండి అంటారు. అహంకారానికి పర్యాయపదంగా వాడతారు దాన్ని. నిజానికి వాడు ఆత్మగౌరవం కాదు వాడుతున్నది, అహంకారం. నాకు ఆత్మగౌరవం ఉందంటాడు. తండ్రి దగ్గర ఆత్మగౌరవం ఏంటి? తండ్రి దగ్గర నువ్వు కింకరుడివి. తండ్రి ఏమైనా మాట్లాడచ్చు. నేను తండ్రి ఏది మాట్లాడినా తండ్రి మాటలో ఎత్తి చూపించే అధికారం జీవిత పర్యంతం కొడుక్కి లేదు. అందుకని తండ్రి దగ్గర ఆత్మగౌరవం అన్న మాట ఎవరైనా వాడితే వాడికి అహంకారం ఒకటే ఉంది. అసలు నిజానికి శాస్త్రం తెలియదని గుర్తు. అందుకే ఏ మాట ఎక్కడ వాడాలి, ఎలా ప్రవర్తించాలన్నది తెలిస్తే తప్ప, శాస్త్రాన్ని జాగ్రత్తగా పట్టుకున్న వాడికి తప్ప అసలు జీవితంలో ఎక్కడ ఎవరి దగ్గర ఏ మాట ఎలా ప్రయోగించాలో తెలియని అయోమయత్వం ఏర్పడుతుంది. అందులో ఇవాళ ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కడ ఏ మాట వాడకూడదో ఆ మాటనే వాడడం ప్రారంభమైపోయింది. నేను అలా అన్నాను కాబట్టి ఒక మాట మీతో మనవి చేస్తాను. కామము వేరు, ప్రేమ వేరు. ప్రేమ అన్న మాట కొంతమందికి మాత్రమే అన్వయం అవుతుంది, అందరికీ అన్వయం అవ్వదు. ప్రేమ అన్నది తనంత తాను ఎవరికి అన్వయం అయిపోతుంది అంటే తల్లికి, తండ్రికి, గురువుకి, ముగ్గురికి అన్వయం అవుతుంది. ఇక 4వ వారికి అన్వయం అవ్వదు. ప్రయత్నపూర్వకంగా అనుబంధం ఏర్పడితే, అందుకే స్నేహ అంటారు. స్నేహ అంటే అంటుకుని ఉండుట అని. ఏదో అంత నిష్కామంగా అంటుకుని ఉంటే ప్రేమ ఏర్పడితే వేరు. ప్రేమ తనంత తాను ఉండేది ఎవరికి అంటే తల్లి, తండ్రి, గురువు ముగ్గురికే ఉంటుంది. తల్లి బిడ్డన్ని కడుపులో మోసి వికారం పొంది మరణ సదృశమైన ఖేదాన్ని అనుభవించి బిడ్డని ప్రసవిస్తుంది. ప్రసవించి తన స్తన్యంలో ఉన్న నిత్తురు పాలగా మార్చి పడుతుంది. ఆ తల్లికి వాడు అన్నం పెట్టకపోయినా వాడి విషయంలో అమంగళకరమైన మాట తల్లి మాట్లాడదు. పోన్లెద్దరు, నాకు అన్నం పెట్టకపోయినా వాడు 10 కాలాలు ఆరోగ్యంగా ఉంటే చాలు, అలా అనకండమ్మా వాడిని తొందరపడి అంటే. ఎందుకమ్మా అలాంటి పిల్లాడు ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత అన్నారనుకోండి, తల్లి దగ్గరికి వెళ్ళి అంత మాట అనకండమ్మా, నా ప్రారంభం, వాడు నాకు అన్నం పెట్టకపోతే ఏం, వాడు 10 కాలాలు అలా ఉండాలంటుంది తప్ప వాడు ఊడిపోవాలన్న మాటని తల్లి అంగీకరించదు. అది ప్రేమ. తండ్రి తనకున్నదంతా అమ్మేసి కొడుకుని చదివిస్తాడు. ఆ కొడుకు ఏ అమెరికాయో వెళ్ళి చాలా గొప్ప వృద్ధిలోకి వచ్చి 4 కార్లు కొనుక్కున్నానని అక్కడి నుంచి ఉత్తరం రాస్తాడు. పాపం ఈయన అన్నీ అమ్మేసి, ఒరే నేను పెంకుటింట్లో ఉంటున్నానరా అని చెప్తే కొడుకు డబ్బు పంపించేస్తాడేమో అని చెప్పకుండా పెంకుటింట్లో ఉన్నవాడు ఉత్తరీయం వేసుకుని ఎదిరింటికి వెళ్ళి ఆ ఉత్తరం చూపించి సంతోషిస్తాడు. తను కారు కొనుక్కున్నాడా, తను సంతోషంగా ఉన్నాడా? కొడుకు వృద్ధిలోకి వస్తే తండ్రి పొంగిపోతాడు. నాకు ఇది కావాలని తండ్రి అడగడు. అందుకే తండ్రిది ప్రేమ. గురువు సముద్రంలా ఉప్పగా ఉండేటటువంటి గహనమైన శాస్త్రాన్నంతటినీ కష్టపడి తాను చదువుతాడు. పరిశోధించి ఎంతో కష్టపడి చదివి తేలిక మాటలతో అర్థమయ్యేటట్టుగా కిందకి దిగి వచ్చి శిష్యుడికి ప్రబోధం చేస్తాడు. ఆ శిష్యుడు శాస్త్రాన్ని పరిశోధించి చాలా గొప్పవాడై తనకన్నా గొప్పగా మాట్లాడుతుంటే కన్నుల నీరు పెట్టుకు మురిసిపోతాడు. నా శిష్యుడు ఎంతవాడయ్యాడో అంటే. అంతేకాదు, పుత్రాది చేత్ పరాజయం, కొడుకు చేతిలో శిష్యుడి చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడు గురువు. తప్ప నా శిష్యుడు అంతవాడైపోయాడు ఏమిటి అండవు, నా శిష్యుడు ఎంతవాడైపోయాడు అని పొంగిపోతాడు. ఒక్కొక్కసారి నాకు కన్నుల నీళ్లు వస్తుంటాయి. మా గురువు గారు నా దగ్గరికి వచ్చి ఒక మాట అంటుంటారు, ఒరే నాయన మొన్న నాకు సభకి వెళ్ళాను రా, చాగంటి కోటేశ్వరరావు గురువు గారు అన్నారు రా, నన్ను పొంగిపోయాను రా. గురువు గారు మీరెక్కడ నేనెక్కడ, మీ కాలి చెప్పు నేను, మిమ్మల్ని నా గురువు గారిని నా పేరు పెట్టి నాతో అన్వయం చేయడమా? మీ శిష్యుడు అనాలి. ఈ కోటేశ్వరరావు బలానా ఆయన శిష్యుడు అనాలి. మానేసి కోటేశ్వరరావు గారి గురువు గారు ఆయన అంటే ఆయన బాధపడాలి. నిజానికి చెప్పింది నేను వీడి గురువు గారని నాకు పేరు తప్ప ఆయన శిష్యుడు అంటలేదనాలి. ఆయన ఎంతో సంతోషంగా ప్రయత్నపూర్వకంగా వచ్చి నాకు ఆ మాట చెప్పి పొంగిపోతుంటాడు. అది గురువు అంటే. కాబట్టి ఈ ముగ్గురిది ప్రేమ. అంతేకాని నాకే దక్కాలని ప్రయత్నించింది కామము తప్ప ప్రేమ కాదు.
అది నాకే దక్కాలన్నాను అనుకోండి, దక్కితే నాకు దక్కాలి, నాకు దక్కకపోతే అది ఉండకూడదన్నాను అనుకోండి, వివరణం చేస్తాను, పాడు చేస్తాను అన్నాను అనుకోండి, అప్పుడు అది కామము. అది వెర్రితలలు వేసిన కామము. కామము అన్న మాట వాడవలసిన చోట ప్రేమ అన్న మాట వాడారనుకోండి, ఎన్ని ప్రమాదాలు వస్తున్నాయో మీరు చదవట్లేదా? ఒక్క మాటని తప్పుగా వాడితే అన్ని ఇబ్బందులు వస్తాయి. ఎక్కడ ఏ మాట మాట్లాడాలో ఆ మాటే మాట్లాడాలి, అంతేకాని ఒక మాటని తీసుకెళ్ళి ఒక చోట పెడితే లేనిపోని ప్రమాదాలన్నీ వస్తాయి. కాబట్టి ధృతి అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాల్మీకి మహర్షి సుందరకాండలో ప్రతిపాదన చేస్తూ మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణము ధృతి అన్నారు. ఎవరి విషయంలో సమన్వయం చేస్తూ? స్వామి హనుమ విషయంలో సమన్వయం చేశారు. ముందు సముద్ర లంఘన ఘట్టం జరిగింది. ఆ ఘట్టంలో స్వామి హనుమ సముద్రాన్ని దాటారు. సముద్రాన్ని దాటినప్పుడు హనుమకి ఈ 4 లక్షణాలు ఉన్నాయన్నారు. మీలా ఎవరికి ఈ 4 ఉన్నాయో వాడు తన కర్మ యందు నశించడు. అది ఆర్షవాక్కు, ఆప్తవాక్కు, హితవాక్కు, జ్ఞాపకం పెట్టుకోవలసిన మాట. మీరు చూడండి, పరిమితి అని ఒకటి ఉంటుంది లోకంలో, అదొక మాట పరిమితి అని. ఆ పరిమితి అన్న మాట అనేక కారణముల చేత అన్వయం అవుతూ ఉంటుంది. ఉపాధిని బట్టి కొన్ని పరిమితులు ఉంటాయి. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క పరిమితి ఉంటుంది. ఏనుగు ఉందనుకోండి, మనుష్యుడు ఉన్నాడు అనుకోండి, మనుష్యుని బలం గొప్పదా ఏనుగు బలం గొప్పదా అంటే ఎప్పుడూ ఏనుగు బలమే గొప్పది. అదే ఏనుగు మీరు తీసుకెళ్లి మాంసం పెట్టారనుకోండి, అంత బలమైంది కదా, అంత ఎత్తైంది కదా అని అది ముట్టుకోదు. కేవలం శాకాహారమే ముట్టుకుంటుంది. అది దాని పరిమితి, అంతే. అది మాంసాహారం ముట్టదు. మీరు సింహం దగ్గరికి వెళ్ళి నువ్వు శాకాహారం తినేటటువంటి ఏనుగు యొక్క కుంభస్థలంలో మాంసం తినడానికి ఇష్టపడతావు కదా, శాకాహారం తింటేనే దానికి ఆ మాంసం వచ్చిందంత రుచికరమైన మాంసం, కాబట్టి నువ్వు తిని ఈ పప్పు అన్నం అని పెట్టారని కూడా అది ముట్టదు. జీర్ణతృణంబు మేయుని అంటాడు, గడ్డి పరక ముట్టదు సింహం, ప్రాణం పోయినా ముట్టుకోదు. ఏనుక్కి నీకు ఇంకా బలం వస్తుందని తీసుకెళ్లి మాంసం పెట్టారనుకోండి, అది ముట్టుకోదు. సృష్టి యందు ఈశ్వరుడు ఒక నియమం పెట్టాడు, ఇది ఇలా ఉంటుంది అంతే. ఆ పరిమితి దాటి వెళ్ళవు. అందులో వానరము అని నేను అన్నాను అనుకోండి, వానరము అనేటప్పటికీ ఎప్పుడూ 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి పరమచంచలమైనటువంటి స్వభావం, అసలు స్థిరంగా కూర్చోవడం అనేటటువంటిది దాని జీవితంలో ఉండదు. 2, అస్తమానం ఏదో ఒకటి తింటూ ఉండడం, కనపడ్డ ప్రతిదాన్ని కోసుకుంటూ ఉండడం, విప్పుతూ ఉండడం, కొరుకుతూ ఉండడం, పడేస్తూ ఉండడం, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఈ 2 ఆ ఉపాధికి ఉండేటటువంటి పరిమితులు. ఒక కోతి ఓ స్తంభం దగ్గర అలా పడుకుంది అనుకోండి, ఓ మనుష్యుడు వచ్చినా కూడా కదలటం లేదనుకోండి, వెంటనే ఏమంటాం మనం, ఈట కోతి అలా ఉంది పాపం ఒంట్లో బాగులేదా అండి అంటాం. అంటే కోతి కానీ నిశ్చలంగా ఉందనుకోండి, దానికి అనారోగ్యంగా ఉందంటాం. అది చెంగును గంతులు వేస్తుంది అనుకోండి, అది కోతి అండి అంటాం. అది దాని స్వభావం, దానికి అసలు స్థిరత్వం లేదు. ఈ ఉపాధికి ఆ లక్షణం ఉన్నప్పుడు ఆ ఉపాధిలో ఎవరుండనివ్వండి, అదే అన్వయం అవుతుంది, ఆ లక్షణమే ఉంటుంది. స్వామి హనుమ ఏ ఉపాధి ఎందున్నారు? వానర ఉపాధి ఎందున్నారు. కాబట్టి ఆ ఉపాధి లక్షణం ఏమిటి? చంచలత్వం, కదిలిపోతుంది. అంత కదిలిపోవడంలో మామూలు కోతులు ఏదో ఈ గోడ మించి ఆ చెట్టు మించి దూకుతాయి, ఆయన మనోజవం మరుతతుల్య వేగం, ఆయన యొక్క వేగాన్ని 2టితో చెప్పారు. మనోజవం, ఇక అంతకన్నా వేగమైంది ప్రపంచంలో లేదు. మనస్సు ఎంత వేగంగా పెడుతుందో అంత వేగంగా పెడతారు ఆయన. నేను ఇప్పుడు కాశీపట్టణం తలుచుకున్నాను అనుకోండి, నా మనస్సు కాశీ వెళ్ళిపోతుంది. నా మనస్సు కాశీ ఎంత తొందరగా పెడుతుందో హనుమ కూడా అంత తొందరగా పెడతారు. అంత తొందరగా వెళ్ళగలిగిన వారు కాబట్టే యుద్ధకాండలో వానరులందరూ పడిపోయారు. రామచంద్ర ప్రభువు, లక్ష్మణస్వామి కూడా పడిపోయారు, జాంబవంతుడు కూడా పడిపోయాడు. పడిపోతే విభీషణుడు ఒక్కడే బ్రతికున్నవాడు, హనుమ ఒక్కరే ఉన్నారు. బ్రహ్మాస్త్ర బంధనం జరగదు కాబట్టి కాగడా పట్టుకుని వెతుకుతూ వెడుతున్నారు. ఇద్దరు వెడుతూ పెద్దవాడు బ్రహ్మాంశ సంభూతుడు జాంబవంతుడు పడిపోయాడు. అసలు ఉన్నాడా, శరీరం విడిచిపెట్టాడా అని అనుమానం వచ్చింది. కాగడా విభీషణుడు పట్టుకున్నాడు. స్వామి హనుమ పలకరించారు, తాత ఎలా ఉన్నావా? వెంటనే ఆ నోరు విప్పి జాంబవంతుడు కళ్ళు తెరిచి చూసి అన్నాడు, నా కనురెప్పల మీద కూడా బాణాలు కొట్టాడు, ఎత్తలేకపోతున్నాను, హనుమ కుశలమా అని అడిగాడు. అడిగితే విభీషణుడు అన్నాడు, తాత నువ్వు బాణపు దెబ్బలు బాగా తినన్న కారణం చేత పాపం ఏదో మాట మాట్లాడుతున్నావు, రాముడు కుశలమా అని కదా అడగాలి, హనుమ కుశలమా అని అడిగావి అన్నాడు.
ఆయన అన్నాడు, తస్మిన్ జీవతి వీరేషు హనుమాన్ జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ అన్నాడు. ఒక్క హనుమ బ్రతికి ఉంటే మనందరం చచ్చిపోయినా బతికిస్తారు, ఒక్క హనుమ లేకపోతే మనందరం ఉన్నా చచ్చిపోయినా. తస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమాన్ జుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాహ. ఇంకొకడైతే ఏమంటాడు చూసావా అనాలి విభీషణుడి వంక చూసి. ఆయన వెంటనే వంగి జాంబవంతుడి కాళ్ళు పట్టుకుని తాతా హనుమ నిన్ను కుశలం అడుగుచున్నాడు. రే నాయనా, ఉత్తరంలో ఎక్కడో ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలు దాటి వెళ్ళిపోతే అక్కడున్నాయి మృత సంజీవని, విశల్యకరణి, సంధానకరణి, సౌవర్ణకరణి అని 4 ఔషధులు. ఉత్తర క్షణంలో నువ్వు ఇక్కడికి తేవాలి. అప్పటికే దుందుబులు మోగించేశారు. ఇంద్రజిత్ వెళ్ళి చెప్పేస్తే రావణాసురుడు విజయ దుందుబులు మోగించేశాడు, చనిపోయారు అందరూ. అప్పటికప్పుడు ఆ యుద్ధ భూమిలో ఉన్నవారు ఒక్క మెరుపులో వెళ్ళిపోయారు అంతే. ఔషధులు దాక్కున్నాయి. పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చేయడం, అక్కడ పెట్టేయడం, అందరూ బతికేయడం, మళ్ళీ సంజీవని పర్వతాన్ని ఉత్తర దిక్కు తీసుకెళ్ళడం, పెట్టేయడం, తిరిగి వచ్చేయడం అయిపోయింది. అది ఆయన వేగం. అంతటి వేగం ఆయన శరీరానికి ఉన్నది. వానరులకు ఉండేటటువంటి వేగం ఎటువంటిదో అంతకన్నా ద్విగుణీకృతమైన 1,000,000 రెట్ల వేగం స్వామిది. మనోజవం మరుతతుల్య వేగం. అటువంటి వారు ఒక చోట కూర్చోవడం అన్నది అసలు సంభవమా? అసలు కూర్చోవడం ఉంటుందా? కానీ హనుమ విషయంలో గొప్పతనం ఎక్కడుందంటే ఆయన యందు 2 తీవ్రమైన లక్షణాలు ఉంటాయి. ఎంత వేగంగా పెడతారో అంత స్థిరంగా కూర్చుంటాడు. ఆయన కూర్చుంటే ఇక కలపగలిగిన వాడు ఉండడు, అంత ధ్యాన నిష్టలో కూర్చుంటాడు. ఆయనంత బలవంతుడు లేడు, ఆయనంత నిస్వార్థపరుడు త్యాగి లేడు లోకంలో. ఆయనతో సమానమైన బలవంతుడు సృష్టిలో లేడు. కానీ ఆయన తన కొరకు తాను అని చేసుకున్న పని లోకంలో ఒక్కటి లేదు. అటువంటి వారు శ్రీరామాయణంలో అత్యంత క్లిష్టమైనటువంటి సందర్భంలో ఆయన లేవవలసి వచ్చింది. అప్పటి వరకు మహర్షుల యొక్క శాపం, ఆయన బలం ఆయనకి తెలియదు. ఎవరో ఒకరు కీర్తిస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం కీర్తించక్కర్లేదు. అప్పుడు కిష్కింధకాండలో జాంబవంతుడు కీర్తించినప్పుడు ఆయనకి శాపం పోయింది. చాలా మంది తెలియక ఓ మాట అంటుంటారు, హనుమకి బలం తెలియదండి, మనం ఆయన బలం గుర్తు చేయాలని. ఇప్పటికీ మనం గుర్తు చేయవలసిన అవసరం ఆయనకి ఏం లేదు. అప్పుడోసారి గుర్తు చేశారు, చాలా ఆయనకి శాప విమోచనం అయిపోయింది. కాబట్టి జాంబవంతుడు ఆయనకి జ్ఞాపకం చెయ్యవలసిన పరిస్థితి ఒకటి ఉత్పన్నమైంది. ఎందుకు ఉత్పన్నమైంది అంటే అన్ని దిక్కులకు వానరములను పంపించాడు సుగ్రీవుడు. పంపించేటప్పుడు స్వామి హనుమ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, నిన్నే నమ్ముకుంటున్నాను. ఎందుకు నమ్ముకుంటున్నానో తెలుసా? నీ దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయి, నీ దగ్గర బుద్ధి బలం ఉంది, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో నీకు తెలుసు. హనుమ, నీ వలననే సీతా దర్శనం అవుతుంది. కాబట్టి ఈ ఉంగరం నీకు ఇస్తున్నానని సుగ్రీవుడు అన్న మాటల్ని ఆధారం చేసుకుని రామచంద్రమూర్తి ఉంగరం ఇచ్చారు. ఇప్పుడు అన్ని దిక్కులకు వెళ్ళిన వానరములు తిరిగి వెనక్కి వెళ్ళిపోయి సుగ్రీవుడు ఇచ్చినటువంటి కాల పరిమితి లోపల ఒక్క దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి వాళ్ళు మాత్రం మణికర్ణికా బిలంలోకి వెళ్ళిపోయారు. వేళ దాటిపోయింది. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. సరే, ఏదో సంపాతి కనబడ్డాడు. ఆ సంపాతి ఒక మాట చెప్పాడు, మేము ఇక్కడి నుంచి చూడగలం, మాకు విశేషమైన దృష్టి శక్తి ఉంది, గ్రద్దలు ఎంత ఎత్తు నుంచి అయినా చూస్తే అందులో మేము వైనతేయులో, ఇక్కడి నుంచి చూసి చెప్తున్నాను, లంకాపట్నంలో సీతమ్మ ఉంది అన్నాడు. ఇప్పుడు సీతమ్మని చూడ్డానికి బయలుదేరాలి. దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలోకి వచ్చి ఈ వానరములన్నీ విడిది చేసే కొన్ని లక్షల వానరములు వచ్చాయి. అప్పటి వరకు వాళ్ళ సంతోషం వేరు. అసలు ఉన్నదే వానర ఉపాధాయే. లంకాపట్టణానికి వెడితే సీతమ్మ దర్శనం అయిపోతుంది, వెళ్ళిపోవడమే ఇంకందరం అని వచ్చారు. తీరా సముద్రానికి ఉత్తరం ఒడ్డున కూర్చున్న తరువాత సముద్రం వంక చూశారు. సముద్రమే. ఆ సముద్రం వంక చూసి అందరూ చతికిల పడిపోయారు. స్వామి హనుమ కూడా ఓ మూల చతికిల పడిపోయారు. ఇప్పుడు ఎవరి బలం ఎంత, ఎవరు వెళ్ళగలరు అన్నాడు అంగదుడు. ఒక్కొక్కళ్ళు లేచారు. 70 అన్నారు, 80 అన్నారు, 90 అన్నారు. ఎవరి బలం వాళ్ళు చెప్పారు. ఎవరి బలం వాళ్ళు చెప్పినా 70 వెళ్ళినా, 60 వెళ్ళినా, 80 వెళ్ళినా, 90 వెళ్ళినా పడిపోయేది సముద్రంలోని. వెడతాను అన్నవాడు అంగదుడు ఒక్కడే, కానీ తిరిగి వస్తానన్న మాట ఆయన లేదు. జాంబవంతుడు అన్నాడు, ప్రభువు కూర్చోవాలి, సేవకుల చేత చేయించాలి. ప్రభువు పని మీద ఎడితే సేవకులు ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటే ఇంకెందుకు, అదేం మర్యాద? నువ్వు కాదు వెళ్ళవలసింది. మరి ఎవరు ఎడతారని అడిగారు.
ఆయన బ్రహ్మాంశ సంభూతుడు, బ్రహ్మగా రావలిస్తే వచ్చినటువంటి వాడు. అందుకని వానరులలో పెద్దరికం అయింది, దీర్ఘాయుష్మంతుడు. అందుకే ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడితో కూడా యుద్ధం చేశాడు శమంతకోపాఖ్యానంలో. అటువంటి వాడు వెంటనే ఒక మాట చెప్పాడు, హనుమ వెళ్ళగలరు, కానీ హనుమ తన బలాన్ని తాను మరిచిపోయారు మహర్షుల శాపం చేత. ఇప్పుడు నేను ఆయనకి తన బలాన్ని జ్ఞాపకం చేస్తానని పుంజకస్థల అనేటటువంటి అప్సరస ఒకానొక నాడు భూమండలం మీద వానరకాంతగా పుట్టి కేసరికి భార్యగా ఉన్నటువంటి రోజులలో ఆమె ఒక పర్వతం మీద విహరిస్తుంటే వాయుదేవుడు ఆమెకి సద్యగర్భమునందు ఒక పుత్రుణ్ణి ప్రసాదించాడు. దేవతల యొక్క కార్యాన్ని తీర్చడానికి పుట్టినటువంటి నువ్వు వాయువుతోటి గరుత్మంతునితోటి సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడివి. నేను వామనమూర్తి ఈ భూమండలాన్నంతటినీ కూడా నిండిపోయేటట్టుగా ఒకనాడు పెరిగిపోతే 3 అడుగుల చేత ఈ భూలోకాన్ని ఊర్ధ్వలోకాల్ని కొలిచేసి త్రివిక్రమావతారంగా పెరిగిపోయారు. ఇంతంతై వటుడు ఇంతయై మరియుతానింతై యభోవీధిపై అంతై తోయిత మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యి అంటారు పోతనగారు. అలా పెరిగిపోయినటువంటి త్రివిక్రమావతారానికి నేను ప్రదక్షిణాలు చేశాను. అప్పుడు బలం ఉంది, ఇప్పుడు బలం లేదు. హనుమా నేను వెళ్ళలేను, కానీ నీకు బలం ఉంది, నువ్వు నీ బలాన్ని మరిచిపోయావు, నువ్వు వెళ్ళగలవు. కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరు, నువ్వు లంకాపట్టణాన్ని చేరగలవు. ఈ మాట చెప్పగానే ఆయనకి శాప విమోచనం అయిపోయింది. ఆయన ధైర్యం గురించి సుందరకాండలో చెప్పలేదు మహర్షి, కిష్కింధకాండ చిట్ట చివరి శ్లోకంలో చెప్పారు. అది ధృతి అన్న మాటకు అన్వయం. సుందరకాండ ప్రథమ శ్లోకంలో కనపడదు మీకు, కిష్కింధకాండ చివరి శ్లోకంలో కనపడదు. సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి అన్నారు. అసలు శ్రీరామాయణం ఒక గొప్ప తత్వశాస్త్రం. దాన్ని మించినటువంటి మనస్సుకి సంబంధించిన శాస్త్రం ఇంకొకటి ఉండదు. చెప్తే శంకరుడు చెప్పాలి, లేకపోతే వాల్మీకి చెప్పాలంతే. ఆయన ఆ ఉత్తర తీరం దగ్గర నిలబడి అంతెత్తు పెరిగిపోయినటువంటి వారై మేరుపర్వత శిఖరాలు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి ఆ చూస్తున్నటువంటి వానరులందరితో ఒక మాట అన్నారు, నేను ఇక్కడ నుంచి కుప్పించి ఎగిరి బయలుదేరితే భూమి నా పాద తాడన మనకు తట్టుకోలేక పాతాళములోకి కుంగిపోతుంది. అందుకే దగ్గర ఉన్న మహేంద్ర పర్వత శిఖరముల మీద నిలబడి అక్కడి నుంచి ఎగిరి వెడతాను. నేను ఎంతటి బలవంతుడనంటే నాకు నా స్వరూపంతో ఈ భూమిని అంతటినీ కూడా ప్రదక్షిణం చేసి రాగలను. కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చేస్తాను. ఈ సముద్రంలో ఉండేటటువంటి పాముల్ని గరుత్మంతుడు తన ముక్కుతో కరచుకుపోతూ ఉంటాడు. ఆయన ఎలా తీసుకుపోతాడో అలాగే నేను సముద్రానికి ఉత్తర తీరంలో నిలబడి నా శరీరాన్ని పెంచి వంగి చాపి నా చేతితో దక్షిణ తీరాన్ని ముట్టుకోగలను. నేను నా చేతికి ఉన్నటువంటి బలంతో పర్వతములనన్నిటినీ కదిపేయగలను. నా తొడల యొక్క శక్తితో పర్వతములను చూర్ణములుగా కొట్టేయగలను. ఈ భూమిని తిరగవేసేయగలను. అంతటి బలం ఉన్నవాడిని. కాబట్టి నేను ఇప్పుడు బయలుదేరుతున్నానన్నాడు. బయలుదేరుతున్నానన్న మాటలో మీరు ఒకటి గమనించాలి, ఆయన వెంట వస్తున్నాడన్నవాడు ఎవ్వడూ లేడు, ఆయన ఒక్కరే. వెళ్ళవలసింది సీతమ్మ తల్లి దర్శనానికి. సీతమ్మ తల్లి దర్శనం చేయడం అంత తేలికైన విషయం కాదు. రావణుడు ఏదైనా అంగీకరిస్తాడు, కానీ సీతమ్మని కనీసం వేరొక పురుషుడు చూడ్డాన్ని ఆయన అంగీకరించాడు. తాను కాదు, ఇంకొక పురుషుడు చూడ్డానికి వీల్లేదు. అందుకే లంబకన్న లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబజుబుకాం లంబాస్యాం లంబజానుకాం అని వికృతమైనటువంటి స్వరూపాలున్నటువంటి రాక్షస స్త్రీలని కాపలా పెట్టాడు తప్ప వేరొక పురుషుడు ఎవరైనా సీతమ్మని చూశారన్నా మాట్లాడినా వాడు అంగీకరించలేడు. అంతటి తీవ్రమైన కామం. అందుకే స్వామి హనుమ సుందరకాండలో వెళ్ళి సీతమ్మతో ఏదో కోతి కిచకిచలాడిందని అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు చెప్తే ఆయన కన్నుల వెంట పడినటువంటి నీటి బొట్లు ఎలా పడ్డాయో మహర్షి వర్ణించారు. దీపంలో వేసినటువంటి ఒత్తి బాగా నూనెలో తడిసిపోయి ముందుకొచ్చేసిన దాన్ని వెలిగిస్తే నూనె బిందువుతో పాటుగా అగ్నిహోత్రం కింద పడితే ఎలా పడుతుందో అలా పడ్డాయిటవాడికి. అంత కోపం. పురుషుడెవరు స్త్రీని చూడ్డానికి వీల్లేదు, అంతటి కామం. అటువంటి రావణుడు ఎక్కడ బంధించాడో తెలియదు.
ఎన్ని తప్పులు చేశాడో, ఎంతమందిని బాధ పెట్టాడో. అందుకే తననెవరు చంపుతారో భయం. ఎప్పుడూ లంకాపట్టణంలో విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటారు. అందున సీతమ్మని తీసుకొచ్చిన తరువాత ఆ భయం ద్విగుణీకృతమైంది, రాముడు వస్తాడేమో అని. అందుకే ఎల్లవేళలా పహరా కాస్తూ ఉంటారు. అటువంటి చోటుకెళ్ళి తను సీతమ్మ ఎక్కడుంది అని ఎవరిని అడగడానికి అవకాశం లేదు. తను ఎవరినీ అడగకుండా కాంచనలంకనంతటిని అన్వేషించి సీతమ్మ ఎక్కడ ఉందో జాడ కనిపెట్టాలి, కనిపెట్టి వెనక్కి రావాలి. అలా వెళ్ళేటప్పుడు తన ప్రయత్నం సఫలమవుతుందో అవదో, తన పక్కన ఇంకొకడెవరైనా ఉన్నాడా? తనతో రాగలిగిన వాడు ఒక్కడు లేడు. తను అక్కడికి వెళ్ళిన తరువాత ఏదైనా జరిగితే కనీసం వచ్చి తెలుసుకునేటటువంటి వాడు లేడు. పోని తనతో ఇబ్బంది పోతుందా? సీతమ్మ తల్లి జాడ తాను కనిపెట్టలేకపోతే కాలం దాటిపోయింది కాబట్టి తనని నమ్ముకున్న ఇన్ని లక్షల వానరాల్ని సుగ్రీవుడు చంపేస్తాడు. ఇప్పుడు తన ప్రాణంతో పోలేదు. తాను వెళ్ళకపోతే సీతమ్మ తల్లి జాడ కనిపెట్టేవాడు లేడు. సీతమ్మ తల్లి జాడ కనిపెట్టకపోతే అటు సుగ్రీవుడు మాట నిలబెట్టుకోలేకపోయాడు కాబట్టి ఆయన బ్రతకడు. ఆయన లేనినాడు వానరజాతి బతకదు. రామచంద్రమూర్తి ఇన్ని ఇబ్బందులు, ఇంత ప్రబలమైనటువంటి కార్యం మీద తాను ఒక్కడే వెడుతున్నాడు. కానీ ఆయన వెళ్ళేటప్పుడు నిజంగా వ్యతిరేక కోణంలో ఉన్న విషయాలన్నింటినీ తలుచుకుని భయపడిపోతే ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటగలవా అన్నది అనుమానం. కానీ తన శక్తితో ఎంత ఉత్సాహాన్ని పొంది బయలుదేరారంటే, ఆయన బయలుదేరడం గురించి చెప్తూ మహర్షి అన్నమాట, సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. ఆయన శరీరంతో లంకకెళ్ళడానికి సమయం పడుతుంది, మనసుతో లంక చేరిపోయారు. మీరు కొంతమందిని చూడండి, మనం ఇలా చెయ్యాలి, ఈ పని ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలన్నారనుకోండి, ఎంతో జాగ్రత్తగా విని అయిపోయినట్లే ఆ పని మనం చేసేస్తాం. అంటే ఆ పనిని మానసికంగా సాధించేశాడు ముందు. ఉత్సాహం, ఆ ఉత్సాహం కొరవడిపోయిందనుకోండి, మనిషి ఏది సాధించలేడు. ఉత్సాహము నిర్వేదము అని 2 మాటలు. ఉత్సాహము పొంగు, నిర్వేదము కుంగు. ఈ 2 ఎక్కడుంటాయంటే మనసులోనే. ఎవడు ఉత్సాహవంతుడో వాడు దేన్నైనా సాధిస్తాడు. ఎవడు నిర్వేదాన్ని పొందుతాడో వాడు సాధించగలిగినది ఏదీ ఉండదు. అందుకే ఆ ఉత్సాహం పోకూడదు. జరగవలసిన కార్యం, తాను చెయ్యవలసినటువంటి పని, రెండిటి విషయంలో నిర్ణయం తీసుకున్నారు. నేను దాటుతాను 100 యోజనముల సముద్రాన్ని. మానసికంగా ముందు దాటేశారు. అంటే ముందు మనసుకి ఆ ఉత్సాహం ఉండాలి. అసలు మనసుకు ఆ ఉత్సాహం లేదనుకోండి, ఏ పని చేయలేదు. నేను ఇక్కడికి ఉపన్యాసానికి వచ్చే ముందు నేను ఇవాళ 2 గంటలు మాట్లాడగలను ఆర్షవాక్కు గురించి అనుకుని నేను వచ్చాను అనుకోండి, నేను మాట్లాడగలను. అయ్యి బాబోయ్, ఇవాళ నేను మాట్లాడగలనా? ఇన్ని విషయాలు, ఇన్ని కాండలు, ఇన్ని సర్గలు, ఇన్ని శ్లోకాలు ఎక్కడ జ్ఞాపకానికి వస్తాయి రాకపోతే అనుకుంటూ వచ్చాను అనుకోండి, ఏమీ జ్ఞాపకం రాదు. అసలు ముందు మనసుకు ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహం మనసుకి లేనినాడు మనిషి సాధించగలిగినది ఏది ఉండదు. అందుకే జగామలంకాం మనసా మనస్వి. ఆయన మనసుతో వెళ్ళిపోయారు లంకాపట్టణానికి. అది ఆయన యొక్క గొప్పతనం, అది ధృతి అన్న మాటకు అర్థం. అందుకే మహర్షి ఆయన బయలుదేరిన ఘట్టాన్ని చెప్తూ, తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పదమన్వేష్టం చారణా చరితే పది. ఈయేష అంటారంటే సంకల్పము చేసినాడు. అది చెయ్యలేరు చాలామంది. కొన్ని కోట్ల మంది దీపాన్ని చుట్టూ తిరిగే పురుగుల్లా పడిపోతుంటారు. శంకరాచార్యులు వారికి అసహ్యం వేసి భజగోవిందంలో ఒక మాట అన్నారు, నళినీ దళగత జలమతి తరళం తత్వజీవిత మతిజయ చపలం విద్ధివ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. ఈ లోకం రోగాల గురించి, అనుబంధాల గురించి తలుచుకు చచ్చిపోయింది నా దృష్టిలో. వీళ్ళకి అసలు ఈశ్వరుణ్ణి చేరుదామన్న సంకల్పం లేదు. ఆ కోపం వచ్చిన శంకరాచార్యుల వారే 2 శ్లోకాలు దాటిన తర్వాత, కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతియ తదీయభ్రాత. ఓ సోదరా, ఆలోచించు అని మళ్ళీ కిందికి దిగొచ్చి ప్రేమతో పలకరిస్తారు. అందుకు జగద్గురువులయ్యారు ఆయన. కాబట్టి ఈయేష, అసలు ముందు సంకల్పం ఉండదు. మీరు చాలా మందిని చూడండి, ఇది నేను అన్నానని కాదు, నేనేదో కఠినంగా మాట్లాడని మీరు భావన చెయ్యొద్దు. నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు అంటే వాడికి ఒక అభిప్రాయం ఉండదు జీవితంలో. నేను ఇది సాధిద్దాం అనుకుంటున్నాను అన్న అభిప్రాయం ఉండదు. మీకు మహాభారతంలో 2 వ్యక్తులు కనపడతారు.
ఆ ఇద్దరినీ మీరు బాగా తరచి తరచి చూస్తే వాళ్ళిద్దరికీ సంబంధించని పనులు ప్రారంభం చేశారు వాళ్ళు దాని చేత నిష్ణాతులయ్యారు మహాభారతంలో. అసలు వాళ్ళకి అవసరం లేదు. ఒకడు శ్రీకృష్ణుడు, ఒకడు శల్యుడు. వీళ్ళిద్దరికీ సారథ్యం బాగా తెలుసు. ఎంత గొప్పగా సారథ్యం చేస్తారంటే రథాన్ని నడపడంలో ఆ రోజుల్లో మహాభారత కాలంలో కృష్ణుడు శల్యుడు వీళ్ళిద్దరే ఒకళ్ళకొకళ్ళు పోటీ. అంతకన్నా మూడో వాడిని చెప్పడానికి లేదు. ఇంకా కృష్ణుడితో సమానంగా సారథ్యం చేస్తాడు శల్యుడు. సారథ్యం చేయడం అంటే ఏంటి? ఓ బండి నడపడం. ఆయనకి ఎందుకు? శల్యుడు రాజు, కృష్ణుడికి ఎందుకు? ఆయనకు అవసరం ఏంటి అంటే విలాస విద్య అంటారు. సరదాగా నేర్చుకున్నటువంటి పని వాళ్ళకి ఎంత కీర్తి ప్రతిష్టలు తెచ్చిందంటే మహాభారతంలో అర్జునుడికి సారథ్యం కృష్ణుడు చేశాడు కాబట్టి అర్జునుడు గెలిచాడు. లేకపోతే అసలు అర్జునుడు గెలవలేడు. పరమయదార్థం నేను చెప్తున్నాను. కృష్ణుడు ఉన్నాడు కాబట్టి కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రథాన్ని తీసుకెళ్లి నిలబెట్టి బావా కిందకి దిగిపో, నీ సామాన్ అంతా పట్టుకుపోన్నాడు. అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు దూరంగా. స్వామి హనుమని పిలిచి వెళ్ళిపోమన్నారు. పతాకం మించి వెళ్ళిపోయారు. రథాన్ని ఆవహించి ఉన్నటువంటి శక్తులన్నింటినీ విడిచిపెట్టేయమన్నారు. విడిచిపెట్టేయమని కృష్ణ పరమాత్మ ఒక్క దూకి గబగబా నడిచి వెళ్ళిపోయారు. రథం భగ్గున కాలిపోయాడు. అర్జునుడు తెల్లబోయి అడిగాడు, బావా అదేంటి ఆ రథం అలా కాలిపోయిందని అడిగాడు. ఇప్పుడు కాలిపోవడం ఏంటి? ఎప్పుడూ కాలిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్యుల వంటి మహాపురుషులు వేసినటువంటి అస్త్రములకు దగ్ధమైపోయింది. నువ్వు కాలిపోతావని ఆపాను. ఇప్పుడు పని అయిపోయిందని కాలిపోమన్నారు. రథసారథ్యం కృష్ణుడి చేయడం అంత పనికొచ్చింది. అర్జునుడి ప్రాణాలను నిలబెట్టింది. కృష్ణుడి వలన కురుక్షేత్రంలో ధర్మం నిలబడింది. శల్యుడు సారథ్యం చేశాడు కనుకనే కర్ణుడికి సారథ్యం చేస్తూ కర్ణుడిని అదే పనిగా నిరుత్సాహపరిచాడు కాబట్టి కర్ణుడు యుద్ధం చేయలేకపోయాడు. కర్ణుడి మరణానికి కారణం అది శల్య సారథ్యం అయింది. కాబట్టి నేను ఏదో ఇది చేస్తాను, నేను జీవితంలో ఒక మంచి పని చెయ్యాలి, నేను ఈ పని చేస్తాను అని ఒక సంకల్పం అసలు లేదు. ఎందుకు బ్రతుకుతున్నావు? కొన్ని కోట్ల మంది ఎలా బ్రతుకుతారో అలాగే బ్రతుకుతారు. కొంతకాలం చదువుకోవడం, ఓ ఉద్యోగం, దాచుకోవడం, ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకోవడం, ఆ తర్వాత ఓ పెళ్లి, కొంతమంది పిల్లలు, ఆలంచును మెడకట్టి దానికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతమునిచ్చుబుచ్చుకొను సంబంధంబు కావించి అంటాడు దుర్జటి. అలా బ్రతికేస్తా తప్పించి ఈయేషా కాదు, నేను భగవంతుణ్ణి చేరుతాను, నేను నా ప్రయత్నం ప్రారంభం చేస్తాను. ఈనాటి నుండి ప్రాణం పోయినా సరే తెల్లవారుజామున 4:30 దాటిన తర్వాత నేను నిద్రలేవడం ఉండదు. నేను 4:30 నిద్రలేస్తున్నాను అంతే. అథవా నా శరీరం నా స్వస్థతలో లేక మంచాన పడిన నాడు తప్ప 4:30 లేస్తున్నాను అంతే. ఈషా ఏదో ఒక్క విషయం, సంకల్పం అన్నది అసలు ఒకటి ఉండాలి కదా. ఏదో ఒక్క విషయం, నేను సారథ్యం నేర్చుకుంటానన్నాడు కృష్ణుడు, కాపాడింది. నేను సారథ్యం నేర్చుకుంటానన్నాడు శల్యుడు, వెళ్ళింది దూరానికి. నేను ఇది చేస్తాను అన్నవాడు వాడు ఉండాలి కదా. అది ఎంత చిన్న పని కానివ్వండి, అది గొప్ప స్థితికి తీసుకెళ్ళిపోతుంది. రామేశ్వరంలో ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన పిల్లలకి అర్థం కాకపోతే కుపితుడైపోయేవాడు. ఆయన నాది తప్పు వాడికి అర్థం కాలేదని. ఆయన వలన అబ్దుల్ కలాం గారు అంత గొప్పవాడయ్యాడు. అబ్దుల్ కలాం గారు ఆయనే రాసుకున్నాడు, ఇండామిటబుల్ స్పిరిట్ అని పుస్తకం రాశారు. అందులో ఆయనే రాసుకున్నారు. విమానం ఎలా ఎగురుతుంది అన్నది పాఠం చెప్పారు. ఆయన అర్థం కాలేదు, ఆయన లేచన్నారు, నాకు అర్థం కాలేదన్నారు. ఆయన కాసేపు ఆలోచించి చెప్పి అన్నాడు, ఇలా కాదు, ఇవాళ అందరం సాయంకాలం సముద్రపు టొడ్డుకి వెడదాం, పిల్లలందరూ రండి అన్నాడు. అందరూ సముద్రపు టొడ్డుకి వెళ్ళారు. ఒక విమానం ఎలా ఉంటుందో, ఎలా లేస్తుందో, ఎలా టేక్ ఆఫ్ ఉంటుందో, ఎలా ల్యాండింగ్ ఉంటుందో, భూమి మీదకి ఎలా దిగుతుందో ఒక పక్షిని చూపిస్తూ వర్ణించాడు. అంతే. ఒక్క పిల్లాడి మనసులో గురి కుదురుకుంది, నేను ఈ శాస్త్రంలో ప్రవీణుణ్ణి కావాలని. ఆయనే తరువాతి కాలంలో భారతదేశానికి స్వతంత్రంగా ప్రయోగించగలిగినటువంటి ఉపగ్రహాల్ని తయారు చేసినటువంటి దిట్టై భారత రాష్ట్రపతి పదవిని అలంకరించి ఇవాళ ఎంతో మంది పిల్లలకి పాఠాలు చెప్తున్నటువంటి అబ్దుల్ కలాం అయ్యారు. ఎక్కడో అక్కడ నువ్వు ఏ పని చేశావన్నది కాదు, ఒక మంచి పని, ఏదో ఒక పని నువ్వు చరిత్రలో శాశ్వతంగా నిలబడతావు. అసలు నువ్వు ఆ స్థానం కల్పించుకోవడానికి ఈషా సంకల్పం ఏది? అసలు ఆ సంకల్పం అంటూ ఒకటి ఉంటే తర్వాత దాన్ని నిలబెట్టడం మాట. దీపం వెలిగిస్తే కదా గాలికి కొండెక్కకుండా చేతులు పెట్టడం. అసలు దీపమే వెలిగించకుండా ఇంకా కొండెక్కడం, దీపం వెలగడం అన్న మాట ఎక్కడ వస్తుంది? అసలు ఏదో ఒకటి నా జీవితంలో చేస్తాను, ఏది సంకల్పం? కొన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
చాలా మంది ఒక మాట అంటుంటారు, అంత టైం ఎక్కడుందండి అంటారు. అంత టైం ఎక్కడుందండి అన్న వాళ్ళని కొంతమంది దగ్గరికి తీసుకెడితే చాలా ఆశ్చర్యపోతాం. జైల్లో ఉండి పుస్తకాలు రాశాడు జవహర్లాల్ నెహ్రూ గారు. 32 సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదాచార్య స్వామి వారు భారత భూమండలాన్నంతటిని భరతఖండాన్నంతటిని 3 మాటలు పాదచారి అయి పర్యటించి అవైదికమైన వాదనలను ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి ప్రచారం చేసి తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము పెట్టి ఎన్నో దేవాలయాలకు కుంభాభిషేకాలు చేసి ప్రతిష్టలు చేసి అనేకమైనటువంటి వాంగ్మయం, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల దగ్గర నుంచి భాష్యాలతో మొదలుపెట్టి ప్రాతస్మరామి స్తోత్రాల వరకు రచించి ఇచ్చి ఒక్క ప్రభుత్వం కానీ ఇంకొకటి కానీ అండ లేకుండా శత్రువులున్న చోటికి తాను నడిచి వెళ్ళి ప్రేమతో వాదించి వాళ్ళ మనసులు గెలుచుకుని మహానుభావుడు జగద్గురువై ఈ దేశంలో వేదాన్ని నిలబెట్టాడు. ఆయనే ఖాళీ లేదన్న మాటనుంటే ఇవాళ శివానంద లహరేది, సౌందర్య లహరేది, ఇవాళ పీఠాలలో పూజ చేయడానికి శివలింగాలు ఇవి. ఇవాళ శృంగేరిలో అభిషేకం చేస్తున్న లింగం శంకరాచార్యులు వారి కైలాసం నుంచి తెచ్చింది. కంచి కామకోటిలో అభిషేకం జరుగుతున్న చంద్రమౌళీశ్వర లింగం కైలాసం నుంచి శంకర భగవత్పాదులు తీసుకొచ్చింది. ఈయేషా, నీకు కోరిక ఉండాలి, సంకల్పం ఉండాలి తప్ప సమయం లేదన్న మాట లేదు. పెద్ద పెద్ద విద్వాంసులని మీరు చూడండి, వాళ్ళు ఎంతో కాలాన్ని వెచ్చించి పనిచేస్తూ ఒక నిమిషం వృధా కావడాన్ని అంగీకరించారు. ఏది పోయినా అంగీకరిస్తారు, కానీ సమయాన్ని వృధా చేయడం కానీ ఉత్తి మాటలు మాట్లాడుకుంటూ కూర్చోవడం కానీ వాళ్ళు అంగీకరించారు. ఏదో ఒక కార్యం చేస్తూనే ఉంటారు. అలా చేసే మహాపురుషులు ఈయేషా, సంకల్పం ఎక్కడుందో అక్కడ మహాపురుషుడు ఉదయిస్తాడు. అసలు సంకల్పమే లేదు, ఎక్కడి నుంచి వస్తాడు మహాపురుషుడు రమ్మంటే? కోట్ల మంది పుట్టి కోట్ల మంది ఎలా గిట్టారో అందులో ఒకడవుతాడు. ఆయనని తలుచుకుని చెప్పుకోవడానికి ఏమీ ఉండదు లోకంలో. ఏదో ఇంగ్లీష్లో సామెత చెప్తుంటారు, ఎవ్రీబడి నోస్ దట్ యాపిల్ ఫాల్స్ డౌన్ బట్ న్యూటన్ ఈస్ ద ఓన్లీ మ్యాన్ హూ ఆస్క్డ్ వై. అందరికీ తెలిసి యాపిల్ పండు కింద పడుతుందని, న్యూటన్ ఒక్కడే అడిగాడు ఎందుకు కింద పడాలని. భూమ్యాకర్షణ సిద్ధాంతం వచ్చింది. అసలు అడిగేవాడోడు సంకల్పం ఒకటి ఉండాలి కదూ, మనసులో నేను ఇది చేస్తాననేటటువంటి ఉత్సాహం ఒకటి ఉండాలి కదా. సనాతన ధర్మ వ్యతిరేకమైనటువంటి వాళ్ళందరూ అపారమైనటువంటి శక్తితో సైన్యంతో రాజ్యాలు ఏలుతున్నటువంటి కాలంలో యథేచ్ఛగా గోవధ జరిగిపోయి పెళ్ళైన ఆడవాళ్ళని కూడా చెరబడుతుంటే చేతిలో కాషాయ పతాకం పట్టుకుని శ్వేతాశ్వం ఎక్కి నేను మళ్ళీ సనాతన ధర్మాన్ని నిలబెట్టి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపిస్తానని ఒక్కడుగా బయలుదేరినటువంటి శివాజీ స్థాపించాల సామ్రాజ్యాన్ని. ఈయేషా, అసలు సంకల్పం అంటూ ఒకటి ఉంటే ఆ తరువాత దాని గురించినటువంటి ప్రయత్నం. అసలు ఆ సంకల్పమే లేకపోతే, అయ్యా నేను ఇవాళ నుంచి తెల్లవారుజామున లేస్తాను, ఎంతకాలం ఎవడు ఎవడిని లేపుతాడు, ఎవడు ఎవడిని ఉద్ధరిస్తాడు? ఎవడు ఎవడిని ఉద్ధరించేది ఉండదు. మార్పు అనేటటువంటిది, సంకల్పం అనేటటువంటిది ఎవరి యందు వారికి ఉద్భవించాలి. ఉద్భవించిన నాడు జరుగుతుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు ఒకడి జీవితంలో, వాడు తిన్న తిండికైనటువంటి ఖర్చు కొన్ని లక్షలు. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాడు, ఎన్ని పనికిమాలిన పుస్తకాలు చదివాడు. ఒక్కటి చదవవలసిన విషయం లేని వార్తాపత్రిక పట్టుకుంటే పైనుంచి కింద వరకు చదువుతాడు. శ్రీరామాయణం 6 కాండలు నీ జీవితంలో 70 ఏళ్ళు వచ్చినా చదవలేకపోతే ఎవరి తప్పు? 6 కాండలంటే గట్టిగా చూస్తే 6,500 3,000 పేజీలు. 3,000 పేజీల పుస్తకాన్ని, రామాయణాన్ని నేను చదవలేదు అని చెప్తే నీకు సంకల్పం లేదంతే. 6 కాండలు చదవడానికి డబ్బు లేదు, 6 కాండల పుస్తకం ఇంట్లో లేదు, 6 కాండలు చదవలేదు. ఎక్కడ దోషం ఉంది? సంకల్పంలో దోషం ఉంది. అసలు ఆ కోరిక పుట్టలేదు. నేను ఇది చదువుదామన్న ఆలోచన లేదు. అసలు ఆ చదువుదామన్న ఆలోచన ఒకటి ఉంటే రామాయణం ఎందుకు చదవడు? భాగవతం ఎందుకు చదవడు? భారతం ఎందుకు చదవడు? అదే పెద్ద కష్టమైన విశేషం ఏంటి? రోజుకి 2 సర్గలు చదువుకుంటే చాలు, అయిపోతాయి. ఎవడైనా చెప్పిన వాడు దొరికాడు అనుకోండి, ఇన్ని అనుమానాలు. వాడి అడ్రస్ దొరికితే ఉత్తరాలు, వాడి సెల్ ఫోన్ నెంబర్ దొరికితే వాడి చచ్చిపోయినట్టే. ఇంకా వాడు ఏ పనిలో ఉంటాడో అక్కర్లేదు. వాడేదో అప్పు తీసుకు పారిపోయిన వాళ్ళ రైతు బజార్లో తండ్రి తద్దినానికి కూరగాయలు కొనుక్కుంటున్నా సరే వాడిని ఆప్ చేసి, అయ్యా రామాయణంలోనండి అంటాడు. ఏం పుస్తకం చదవలేవు? రామాయణం చదివావా? చదివి అడుగు. రామాయణం చదవడు అసలు. ఎందుకు? సిద్ధాంతం ఎవడో దొరికాడు కదా, వెర్రాడు రామాయణం చెప్పినందుకు వాడిని అడగాలి. అది కోట్ల మందితో పుట్టి కోట్ల మందితో వెళ్ళిపోయే స్థితి కాదు. ఈయేషా, అది నా మాట అనుకునేరు, మహర్షి మాట అని చెప్తున్నది. అది ధృతి,
అది పట్టుదల, ఎక్కడో అంకురించాలి. ఎవడికి అంకురించిందో వాడు ధన్యాత్ముడు. కాబట్టి ఈయేష ఆయన సంకల్పం చేశారు. ఏమిటా సంకల్పం? కొన్ని కోట్ల మంది కింద నించున్నారు, ఎవరు చేయలేదు ఆ సంకల్పం. ఆ వానరులు చచ్చిపోతామేమో అన్న భయంతో ఉండిపోయారు. చచ్చిపోతే ప్రయత్నంలో చచ్చిపోతానన్నారు ఆయన. చచ్చిపోవడం ఏంటి? చచ్చిపోను సాధిస్తానన్నాడు ఆయన. అంటూ తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ, రావణాసురుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లిని వెతకడానికి చారణలు బయలుదేరిన మార్గంలో బయలుదేరడానికి ఆయన ఈయేషా సంకల్పము చేసి ఉన్నారు. అది శ్రీరామాయణంలో సుందరకాండలో మొట్టమొదటి శ్లోకానికి ఉన్నటువంటి శక్తి. సుందరకాండ చదవండి అని ఎందుకంటారంటే, ముందు సంకల్ప బలం. నీకంటూ ఒక సంకల్పము అంకురిస్తుందా? ఒక మంచి పని చేద్దాం అని ప్రారంభం చెయ్యగలవా? ఒక్క మంచి పని చేద్దామని ప్రారంభం చెయ్యడానికి పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద సంస్థలు అక్కర్లేదు. ఎవడికి తోచిన మంచి పని వాడు చెయ్యగలడు. అసలు మన జీవన విధానంలోనే ఆ లక్షణం ఉంది. తను తినే ముందు ఒక అతిథికి పెట్టి తినాలి. తను తినే ముందు ఇంటికి వచ్చిన ఏదో ఒక జంతువుకి తాను పెట్టి తినాలి. చాలు, దానికి సంస్థలు అక్కర్లేదు. ప్రతి ఇంట ఇంకొకడికి అన్నం పెట్టడం అలవాటైతే అన్నం అమ్ముకునే హోటళ్ళు ఉండవలసిన అవసరం కాదు. ఈయేష సంకల్పం అంటూ ఒకటి ఉంటే చాలు, ఏదైనా సాధించవచ్చు. నేను చదువుకోవాలి అనుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. వీపుకి పుస్తకాలు కట్టుకుని ఉత్తినే పడవెక్కించుకుంటే నేను వెళ్ళను, నా కష్టం నాకు వచ్చు అన్నాడు. గంగా నదిని ఈది ఆవలి ఒడ్డుకెళ్ళి చదువుకుని ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన చరిత్ర ఇవాళ దొరకకపోవడం, ఏ పాఠ్యగ్రంథంలో లేకపోవడం మన దౌర్భాగ్యం. అటువంటి మహాత్ముడు రాజా రామ్మోహన్ రాయ్. వదినంటే పరమ ప్రేమ, కన్న తల్లిలా చూసేవాడు. అన్నగారు చటుక్కుని చచ్చిపోయాడు అకస్మాత్తుగా. సతీసహగమనం ఆచారం ఉండేది ఆ రోజుల్లో. వదిన్ని బాబోయ్ నేను బతుకుతాను అంటుంటే బలవంతంగా అన్నగారి పాడికేసి కట్టి ఆవిడ ఏడుపు వినపడకుండా డప్పులు మోగిస్తూ తీసుకెళ్లి ఆవిడ్ని ఆ చితి మీద పెట్టి వెలిగించేస్తుంటే ఆవిడ ఆర్తనాదాలు చేస్తూ రాజా రామ్మోహన్ రాయ్ వంక చూసి ఆ మరిది వంక కాపాడమని అడుగుతుంటే వదిన కోసమని పరిగెడుతున్న పిల్లాన్ని ఆపేసి ఆ చితి అంటించేస్తే వదిన కాలి బూడిదైపోతే ఆ పిల్లవాడి మనసులో ఒక సంకల్పం చేసుకున్నాడు, ఏది ఏమైనా సరే పోరాటం చేసి ఈ ఆచారం నేను తొలగిస్తాను ఈ దేశంలోని. రాజా రామ్మోహన్ రాయ్ ప్రయత్నం వల్ల ఆచారం పోలా. ఈయేష ఎక్కడో అక్కడ సంకల్పం. అందుకే సుందరకాండ శ్రీరామాయణం ఎప్పటివో అని అనకండి. ఆర్షవాక్కు అనడానికి కారణం అదే. అది ఎప్పటికీ రామాయణం త్రేతాయుగంలో జరిగి ఉండవచ్చు. అది ద్వాపర యుగమా, కలియుగమా, కృతయుగమా సంబంధం లేదు. ప్రతి మనుష్యునికి ఎప్పటికీ అన్వయం అవుతుంది. ఎక్కడ మెరుపు ఉందో నువ్వు పట్టుకోగలగాలంతే. కాబట్టి ఈయేష మహానుభావుడైన హనుమ అటువంటి సంకల్పం చేశారు. అందుకే చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయారు. నాకింత బలం ఉంటే మాత్రం నేనెందుకు చెయ్యాలనొచ్చు. అందుకే విద్యాధరులందరూ కొండ మీద లేచి నిలబడి ఒక మాట అన్నారు, రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అన్నారు. ఎవరి కోసం? ఆయన కోసమా? ఆయనకి ఏమైనా కలిసి వస్తుందా? ఎవరైనా బిరుదిస్తారా? ఏమైనా కిరీటాలు నెత్తి మీద పెడతారా? కాదు. రాముడి కోసం, వానర జాతి కోసం బయలుదేరారు. నిస్వార్థమైనటువంటి వ్యక్తి, మహానుభావుడు అని కీర్తించింది. ఆనాటి నుండి ఈనాటి వరకు రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. కిష్కింధకాండ వరకు అసలు హనుమ కనపడరు రామాయణంలో. బాలకాండలో కానీ, అయోధ్యకాండలో కానీ, అరణ్యకాండలో కానీ ఆయన ప్రస్తావనే లేదు. కిష్కింధకాండలో వచ్చారు. కిష్కింధకాండలో వచ్చినటువంటి హనుమ రామాయణం ఎక్కడ చెప్పినా హనుమ గురించి చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు. ఇంకంతే. అంతటి ప్రధానమైనటువంటి స్థితిని పొందేశారు. ఎందుచేత అంటే కేవలము ఆయన సంకల్ప బలం చేత. పోనీ నాకు ఇంత బలం ఉంది కాబట్టి నేను వెడతానంటారా? అందుకే మహర్షి పక్కనే ఒక మాట అంటారు, దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముద్ర శిరోగ్రీవో గవాంపతి రివాబభౌ అంటారు. అసలు ఆ పని అంత తేలికైన పని ఏం కాదు. అంత తేలిగ్గా అందరూ సంకల్పం చేసే పని కూడా కాదు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముద్ర శిరోగ్రీవో గవాంపతి రివాబభౌ. ఆయన దాటవలసిన సముద్రం వంక నిలబడి చూస్తే అంత చంచల స్వభావం ఉన్నటువంటి వానర శరీరంలో ఉండి అంత తీక్షణ దృక్కులతో చూశారు. ఈ సముద్రాన్ని ఇంత వేగంతో ఇలా దాటాలి. ఎంత లెక్క కట్టుకున్నారో మహానుభావుడు. నిలబడి చూస్తూ
ఇదంతా నా గొప్పే, నేను దాటగలనన్నాను అనుకోండి, మళ్ళీ అహంకారం. సంకల్పం చేసుకున్నటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి వినయం, వినయం ఎక్కడ ఉంటుందో అక్కడ వంగి ఉంటుంది, ఎక్కడ వంగి ఉంటాడో అక్కడికి ప్రవాహం ఉంటుంది. నీరు పల్ల మెరుగు నిజము దేవుడిరుగని ఎక్కడ వినయంతో వంగి ఉంటాడో అక్కడికే ఈశ్వర అనుగ్రహ ప్రవాహం. ఎక్కడ పైకి లేచి నిలబడతాడో నా అంతవాణ్ణి నేనని ఆ మెరక మీదకి ఎక్కదు అనుగ్రహం. నీ అంతవాడివి నువ్వు అంటారు. కాబట్టి ఎంత వినయంతో మాట్లాడతారో. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షసరాజేన రామ మనయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా అంటారు. నేను 100 యోజనముల సముద్రాన్ని దాటి వెడుతున్నానంటే ఆ శక్తి నాది కాదు. మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి తన ఎడంచేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని కుడి చేతిని వెనక ఉన్నటువంటి అక్షయ బాణ తూణీరంలోంచి తీసినటువంటి బంగారు బాణాన్ని వింటినారికి సంధించి ఆకర్ణాంతములాగి విడిచిపెట్టినప్పుడు రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి శక్తి బాణములోకి ప్రవేశించి ఆయన ధనస్సు నుండి వినిర్ముక్తమైనది వెళ్ళి ఎదురుగుండా ఉన్న లక్ష్యం మీద ఎలా పడిపోతుందో అలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము నాలో శక్తిగా ప్రవేశించడం వల్ల 100 యోజనముల సముద్రాన్ని దాటగలుగుతున్నాను తప్ప ఇది నా శక్తి కాదంటారు. ఆ వినయము లేని నాడు ఎంత ప్రయత్నమున్నా ఎంత దక్షత ఉన్నవాడైనా ఆదర్శ పురుషుడు కాలేడు. ఇలా చూపించుకోవడం గొప్ప విషయం కాదు. ఇది గురువుల వైభవం, ఇది మా తల్లిదండ్రుల అనుగ్రహం, ఇది పరమేశ్వర అనుగ్రహం అన్నవాడు గొప్పవాడు. అందుకే షట్పది స్తోత్రం చేస్తూ శంకరాచార్యుల వారి మొదటి కోరికగా, ఆయన కోరిక మన కొరకు, అవినయమపనయ విష్ణోహో అంటూ మొదలుపెట్టారు. ఈశ్వరా నాకు అవినయాన్ని తీసేయి, అహంకారం తీసి వినయాన్ని కటాక్షించు అన్నారు. ఆ వినయానికి మారు పేరు మహానుభావుడు స్వామి హనుమ యొక్క వినయం చూస్తే అబ్బా ఏమి వినయం రా అనిపిస్తుంది. అందుకే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ వరోగత అజాడ్యం వక్పటత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్. ఆయన్ని తలుచుకుంటే చాలు ఎటువంటి వాడికి కూడా ఈ లక్షణములన్నీ కలుగుతాయి అంటారు. అంత వినయం. ఎంత వినయం అంటే ఇక్కడే కాదు, ఆఖరికి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలొడ్డుకు వెళ్ళి ఉరిపోసుకుంటున్న సీతమ్మకి రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త చెప్పి ఆమెకి బ్రతుకు మీద తీపి పుట్టించి ఆమెకి రామచంద్రమూర్తి యొక్క హస్తాభరణాన్ని ఉంగరాన్ని అందించి శాంతి చేకూర్చినటువంటి హనుమను ఉద్దేశించి సీతమ్మ తల్లి మాట్లాడుతూ, ఇన్ని కోట్ల మంది వానరములలో ఒక్కడు కూడా 100 యోజనములు దాటి లంకాపట్టణాన్ని రాలేకపోయాడు కదా, రేపు పొద్దున్న యుద్ధం ప్రారంభమైతే ఎవరొస్తారని అడిగింది. ఇంకొకడైతే నిజమేనమ్మా అంటాడు. కానీ ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసహ మత్త ప్రత్యవరః కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మా నీకు తెలియని విషయమా, అంతఃపుర స్త్రీల దగ్గరికి పంపించేటప్పుడు ప్రభువులు తన దగ్గర ఉన్న పరివారంలో అందరికన్నా తక్కువ శక్తి ఉన్నవాడెవరో వాణ్ణే పంపిస్తారు. అమ్మా రామచంద్రమూర్తి నన్ను నీ దగ్గరికి పంపించాడంటే నాతో సమానులు ఉన్నారు, అధికులు ఉన్నారు, కానీ నాకన్నా తక్కువ వాళ్ళు లేరు, కాబట్టి ఎవరు రారమ్మా అందరూ వస్తారు. అది ఆయన వినయం అంటే. శక్తి ఉండడం కాదు, ఉపాయం ఉండడం కాదు, దక్షత ఉండడం కాదు, ధైర్యం ఉండడం కాదు, దానికి వినయం తోడైన నాడు ఈశ్వరానుగ్రహ ప్రసరణం. అందుకే ఇంత బుద్ధిమతాం వరిష్టం లంకాపట్టణంలోకి వెళ్ళిన తరువాత సీతమ్మ తల్లి జాడ కనిపెట్టలేక చతురంగుళమత్రోపి నామకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్నజగాయ సహా అన్నారు. 4 అంగుళములు విడిచిపెట్టకుండా లంకాపట్టణాన్ని అంతటి వెతికేశాను, అయినా నాకు సీతమ్మ కనపడలేదే. హస్తాదానో ముఖాదానో నియుతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. చేతిలో పడితే తింటాను, ఏమైనా నీళ్లు దొరికితే తాగుతాను, లేకపోతే ఇలాగే కూర్చుంటాను, శరీరం విడిచిపెట్టేస్తాను. సీతమ్మ దొరకలేదని తను ప్రాణం విడిచిపెట్టాలనేటటువంటి నిరుత్సాహాన్ని పొందేసినటువంటి మహాపురుషుడికి భగవంతుని యొక్క అనుగ్రహం ఆయన వినయం వలన కలిగింది కాబట్టి అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది సంపాతి వాక్యం. ఇక్కడ సీతమ్మ ఉంది అని చెప్పాడు. నాకు కనపట్టలేదు అంటే నేను ప్రయత్నం చేస్తే నాకు కనపడుతుందా? మహానుభావుడు జనకుడు ప్రయత్నం చేస్తే దొరికిందా? జనకుడిని అనుగ్రహించాలనుకుంది, దొరికింది. కాబట్టి అమ్మా నాకు కనపడమ్మా అని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో అంటూ అందరినీ స్తోత్రం చేసి శరణాగతి చేశారు. వెంటనే అశోకవనం కనపడింది, ఒక్క దూకు దూకారు, అశోకవనంలోకి వెళ్ళారు. ఆ సీతమ్మ తల్లి చూసి సుముహూర్తమివధ్యాత్వా భస్మ పర్యాకులేక్షణ సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపహ అంటారు మహర్షి. ఏడుస్తున్న వాడు ఎలా ఉంటారో
ఉంటారో అలా కన్నుల వెంట బాష్పధారలు పడిపోతూ సీతాదర్శనం చేత పులకాంకిత గాత్రుడై శాశ్వతమైనటువంటి కీర్తి గణించిన మహానుభావుడయ్యాడు. కాబట్టి వినయం ఎక్కడుంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఎంత శక్తి ఉన్నా ఇదంతా నాదే అన్నవాడు ఎవరుంటాడో వాడు కాలమునందు పరీక్షకి తట్టుకోలేడు. అందుకే ఎప్పుడూ ఉండవలసింది ఏది అంటే వినయాన్ని ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఆ వినయం గొప్పది. భీష్మాచార్యుల వారు మహాభారతంలో ఎంత వినయంతో ప్రవర్తిస్తాడో, గురువులు కనపడితే ధర్మరాజు ఎంత గౌరవంతో ప్రవర్తిస్తాడో, తన రాజ్యాన్నే కబళించి తననంత బాధ పెట్టిన పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుడి పేరెత్తితే నమస్కారం చేసి మాట్లాడతాడు, రాయబారితో మాట్లాడిన. నిజంగా వినయం అన్న మాట ఎంత గొప్పదో మనకి పౌరాణిక వాంగ్మయం చూస్తే అర్థమవుతుంది. వామనమూర్తి ఆఖ్యానంలో బలిచక్రవర్తిని వరుణపాశాలతో కట్టేశారు. రాజ్యమే పోయింది, బెంగపెట్టుకోలేదు. తాతగారైన ప్రహ్లాదుడు సభలోకి నడిచేస్తుంటే బొట 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 ఏడిచేశాడు. ఏమిరా రాజ్యం పోయింది, ఏడవలేదు. అందరూ పారిపోయారు, ఏడవలేదు. ఇదేమిరా ఇప్పుడు ఏడుస్తున్నావు అన్నారు. నేను ఏడుస్తున్నది రాజ్యం పోయిందని కాదు, మహాభక్తుడు ఇంతటి కీర్తి ప్రతిష్టలున్న మా తాతగారు నడిచొస్తుంటే 2 చేతులు ఎత్తి ఇలా నమస్కరించలేదు, నేల మీద పడలేదు, వరుణపాశాలతో కట్టేశారని ఏడుస్తున్నానన్నాడు. అంతటి వినయానికి మారుపేరు ఈ దేశం, అంతటి వినయ సంపత్తి కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ ఈయేషా సంకల్పం చేసి ఆ ధైర్యం అటువంటిది. నాకు అండ రామచంద్రమూర్తి, ఆయన శక్తి ఉండగా నేను ఎందుకు దాటలేను? ఈ ధైర్యంతో ప్రారంభం చేశారు. ఏ కార్యం ప్రారంభం చేసినా భక్తితో, వినయంతో, సత్వగుణంతో ప్రారంభం కావాలి. ఏదో ఒక సంకల్పం చేసేసి ఇంకక్కడి నుంచి నేను ఇలా అనుకుంటున్నాను అని టంకు వేయడం కాదు. సంకల్పాన్ని భగవంతుని యొక్క అనుగ్రహంగా స్వీకరించగలగాలి. ఈశ్వరుడు నన్ను అనుగ్రహించి నాకు ఈ సంకల్పాన్ని ఇచ్చాడు అని ప్రారంభం చేయవలసి ఉంటుంది. దృష్టి అన్న మాటకు అర్థం ఏంటంటే, సాధారణంగా ఏదైనా ఒక మంచి పని మీద బయలుదేరగానే మీరు ఒక సంకల్పం చేసి ఆ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకురావడం ప్రారంభం చెయ్యగానే మీ ప్రయత్నం లేకుండా వచ్చేది ఏది అంటే కాళ్ళకి నమస్కారం చేయడం ప్రారంభం. ఎదుటివాడు మీ దగ్గర వంగి మీ పాదములు ముట్టుకున్నాడో ఉత్తర క్షణంలో పైకొచ్చేది ఏది అంటే అహంకారం. నా అంతవాణ్ణి నేను ఒకడికి నమస్కారం చేసేది ఏమిటనిపిస్తుంది. రోజు 100 మంది కాళ్ళకి నమస్కారం పెట్టారనుకోండి, వాడు పాడైపోయినంత తేలిగ్గా ఎవడూ పాడైపోలేడు. ఎందుకో తెలుసా? వాడు పరిశీలించుకోకపోతే ప్రమాదానికి లోనైపోతాడు. ఎదుటివాడు ఎందుకు వంగి నమస్కారం చేస్తున్నాడు కాళ్ళు పట్టుకుని, ఎందుకు ఎదుటివాడు నేల మీద పడిపోతున్నాడు తన్ని చూడగానే, అయ్యా మీరు నిలబడ్డారు, నేను ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను, ఈ భూమి అడ్డు లేకపోతే ఇంకా కింద పడిపోదాం, నేను కింద పడిపోవడానికి హద్దు లేదు, అంత కింద పడిపోయాను, మీరు నిలబడిన వారు, నన్ను పైకెత్తండని కింద పడ్డాడు. ఇప్పుడు నీ మీద కర్తవ్యం ఉందా? అహంకరించడానికి అవకాశం ఉందా? కింద పడ్డవాడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే ఎవరి ముందు పడిపోవాలో వాడి ముందు పడిపోయానన్న ధైర్యంతో పడిపోయాడు. ఎత్తవలసిన కర్తవ్యం నీది, అందుకని వంగవలసింది నువ్వు, మాట్లాడవలసింది నువ్వు, నీ ఊపిరిని పణంగా పెట్టవలసింది నువ్వు. నీ కర్తవ్యం పెరిగింది. అందుకని పడిపోయిన వాడిని చూసి వాడు పడిపోయాడు నేను గొప్పవాడిని అనుకుంటే నువ్వు పాడైపోతావు. నమస్కారం పుచ్చుకోవడం అంత తేలిక కాదు. ఒక్క నమస్కారం పుచ్చుకోవడం వెనక ఎంత కర్తవ్యత, నిష్ఠ ఉండవలసిన అవసరం ఉంటుందో. అందుకే పరిశీలనం అనేటటువంటిది అంత అవసరం అవుతుంది. అది లేదనుకోండి, పాడైపోవడానికి సత్కారము, సన్మానము, నమస్కారము, పొగట్ట వీటికన్నా తేలిక మార్గాలు ఇంకొకటి ఉండవు. నేను మీతో ఒక యథార్థమైన సంఘటన చెప్తాను. నేను ఒకానొకప్పుడు నా దగ్గరికి ఒక పిల్లాడు వచ్చాడు, పళ్ళవి పట్టుకుని వచ్చాడు నా దగ్గరికి. ఏమయ్యా ఇలా వచ్చావన్నాను. ఆ రోజుల్లో టాలెంట్ టెస్ట్లని పెడుతుండేవారు స్కూల్స్లో. ఏదో ఒక జిల్లాకో 2 జిల్లాల్లో స్కూల్స్ కలిపి పెట్టేవారు. నాకు అందులో ఫస్ట్ వచ్చిందండి, అందుకని చెప్పి వచ్చాను, నమస్కారం పెట్టాను. చాలా సంతోషం నాయన, ఇవాళ ఏ ప్రజ్ఞ చూపించావో అదే ప్రజ్ఞ నువ్వు పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా చూపించి ఇలాగే విజయం సాధించి నా దగ్గరికి రావాలన్నాను. అతను ఏమన్నాడో తెలుసా నాతో? అతను అన్నాడు, ఎందుకు రాదండి, ఇక్కడ చేసిన వాడిని అక్కడ చేయనేమిటి, తప్పకుండా వస్తున్నాడు. నేను వాళ్ళ నాన్నగారిని పిలిచి చెప్పాను, మీ వాడిని ఈ పరీక్షకు పంపించడం తప్పైంది, మీరు పంపకుండా ఉండవలసింది, జాగ్రత్త సుమా అని చెప్పాను.
ఇంకొకడు ఓ 2 రోజులు పోయిన తర్వాత వాళ్ళ నాన్న నా దగ్గరికి తీసుకొచ్చాడు. వీడు చాలా బాగా చదువుతాడండి, వీడికి 3rd ర్యాంక్ వచ్చింది మొన్న పెట్టిన పరీక్షలో, ఏడుస్తూ కూర్చుంటున్నాడు, వీడు చదవట్లేదు, నాకు రాదు ఇంక ర్యాంక్ అంటున్నాడు. అంటే నేను అన్నాను, ఏమయ్యా ఎందుకయ్యా ఏడుస్తావు? నీవు ఏ స్థాయిలో ఉన్నావో, ఇంకా నువ్వు ఎంత వృద్ధిలోకి రావాలో, ఇంకెంత పరిశ్రమ చేయాలో తెలుసుకునే అవకాశం వచ్చింది నీకు ఇప్పుడు. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, నువ్వు మొదటి ర్యాంకును దాటుతావు. అంతేగాని నువ్వు ఏడుస్తూ కూర్చుంటే వస్తుందా? ఎంత నువ్వు ఇంకా శ్రమ పడితే వస్తుందో నీకు తెలిసిపోయింది. ఇప్పుడు ఇది ఎంత అదృష్టం నీకు, ఉపయోగించుకోవా అవకాశం అన్నాను. వాడికి ఏమర్థమైందో ఆ మాట. వాడు కళ్ళు తుడుచుకుని నిజమండి అన్నాడు అని వెళ్ళిపోయాడు. మీరు నన్ను నమ్మండి, నేను యథార్థం చెప్తున్నా. 1st ర్యాంక్ వచ్చిందని చెప్పి నా దగ్గరికి వచ్చినటువంటి పిల్లవాడు అసలు రాష్ట్రం మొత్తం మీద మొదటి 1000 ర్యాంకుల్లో లేడు. 3వ ర్యాంక్ వచ్చిందని ఏడ్చినటువంటి పిల్లవాడు రాష్ట్రం మొత్తం మీద వచ్చినటువంటి మొదటి 5 ర్యాంకుల్లో ఉన్నాడు ఆ రోజుల్లో. అంటే మనిషి దేనికి పాడైపోతాడు అంటే, ఒక్క సత్కారం, ఒక్క సన్మానం, ఒక కితాబ్ లభించింది అనుకోండి, నువ్వు ఇంతటి వాడివి అన్నారు అనుకోండి, పాడైపోతాడంతే. అవును నాదే ఇదంతా అంటాడు. అన్నిటికన్నా చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవలసింది ఏదో తెలుసు. అందుకే పిల్లలకి రామాయణం చెప్పి తీరాలంటాను నేను. ఎందువల్ల అంటే ఒక్కటే కారణం, పరదేవత అన్నది ఒకటి ఉంది. యశస్విని అని పేరు ఆవిడికి. ఆమెకున్న గొప్ప లక్షణం ఏమిటంటే, ఆమె అనుగ్రహించాలనుకుంటే ఆమె మొదట చేసే పని ఏది అంటే విశేషమైన కీర్తినిస్తుంది. కీర్తినిచ్చి తన బిడ్డని చూసుకొని మురిసిపోతుంది. ఆ కీర్తి పొందడానికి ఏ విభూతి కావాలో ఆ విభూతి వాడిలో ప్రవేశపెడుతుంది. వాడు 10 మంది వాడిని చూసి నమస్కరించేట్టు, 1000 మంది వాడి గురించి చెప్పుకుని మురిసిపోయేటట్టు, ఆయన ఎంత మంచివాడండి అనేటట్టు చేస్తుంది. అలా అనేటట్టు చేస్తే అది చెవిన పడింది అనుకోండి, ఇంతమంది పొగుడుతున్నారు, ఇంతమంది నమస్కరిస్తున్నారు, ఇంతమంది నన్ను గౌరవిస్తున్నారు అన్ననాడు. అలా తను తయారైతే సంతోషిస్తున్నది ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఈ విభూతినిచ్చింది. అమ్మా, నన్ను ఇంత కీర్తివంతుడుగా చూడాలని నాకు ఈ విభూతినిచ్చావా? అమ్మా నీకు నమస్కారం. ఇదంతా నువ్వు ఇచ్చినటువంటి శక్తి. నువ్వు ఇచ్చి ఉండకపోతే నేనేమి చేయగలనమ్మా అని ఒక మాట అన్నాడు అనుకోండి, ఏ ఇబ్బంది రాదు. ఎన్ని పొగట్టలైనా కానీ వాడినేం బంధించవు, ఎన్ని సత్కారములు కానివ్వండి వాడినేం పాడు చేయవు. ఇదంతా నాదే అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, అయితే నీదే అని అమ్మవారు అందనుకోండి, అయిపోయింది అంతే. నేను మీతో ఒక్క మాట చెప్తాను, నేను యథార్థం మనవి చేస్తున్నాను మీతో. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను, నేను ఇంత విశాలంగా కూర్చున్నాను, మీరు అంత ఇరుగ్గా కూర్చున్నారు. 2.5 గంటల పాటు అలా కూర్చుంటున్నారంటే నేను చెప్పేది వినాలన్న కుతూహలంతో మీరు కూర్చుంటున్నారు. సభ అయిపోయిన తర్వాత ఈ ఉపన్యాసం అంతా నేనే చెప్పానని గుండెల మీద చెయ్యేసుకున్నాను అనుకోండి, అంతకన్నా అసంబద్ధమైన విషయం ఇంకోటి ఉంటుందా? నేను ఇవాళ అసలు గట్టిగా రామాయణాన్ని ముట్టుకోలేదు. వేదిక మీదకి వచ్చాను ఉపన్యాసానికి. అయినా సరే నేను ఏ విషయం గురించి మాట్లాడాలన్న దాన్ని ఒక క్రమ పద్ధతిలో నాకు జ్ఞాపకం వచ్చేటట్టుగా చేసి, నా బుద్ధిని ప్రచోదనం చేసి, ఆ వచ్చినటువంటి ఆలోచనల్ని ఒక క్రమమైనటువంటి పద్ధతుల్లో వాక్కులుగా మార్చడానికి ఎక్కడో నా మూలాధార చక్రం దగ్గర బయలుదేరినటువంటి వాయువు పైకొచ్చి సహస్రారాన్ని తగిలి పైకి వెళ్ళడానికి అవకాశం లేక వెనక్కి వచ్చేస్తే, నోట్లోకి వచ్చినటువంటి ఆ వాయువుని నాలుక వేగంగా కదిలి నొక్కితే సొట్టలు పడినటువంటి అక్షరములు పదములు వాక్యములు భావాన్ని పట్టుకుని పైకొచ్చి మీ చెవులలోకి వెళ్ళి నేను అనుకున్నది మీకు అర్థమై మీరు అందరూ కూడా మేము మంచి మాటలు విన్నామని సంతోషించేటట్టు చేసి నేను మాట్లాడానన్న కీర్తి నాకు కట్టబెట్టిన తల్లి వేరొకతుంది. ఆ తల్లి అనుగ్రహం లేని నాడు నాకు భావ ప్రచోదనం అవుతుందా, నోట మాట వస్తుందా? ఈ రెండు చేసిన తల్లి ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఎవరో ఆ తల్లికి నేను కృతజ్ఞుడను. నేను మాట్లాడింది మైక్ ఎలా మాట్లాడుతుందో ఆ తల్లి మాట్లాడితే ఈ ఉపాధి మాట్లాడుతుంది. పలికిడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికిద వేరుండు గాథ పలుకగనేలా అన్నారు 12 స్కంధాలు ఆంధ్రీకరించిన పోతన గారు. కాబట్టి ఎవడు ఏదైనా సాధించచ్చు, కానీ సాధించిందంతా నేనే అంటే మాత్రం ప్రమాదం వస్తుంది. అక్కడ భక్తి పోకూడదు. సన్మాన సత్కారములను విడిచిపెట్టగలగాలి. స్వీకరించను అన్నారనుకోండి మళ్ళీ ఉపద్రవం వస్తుంది, నొచ్చుకుంటారు. తాను ఏవి దానితో స్పర్శ లేని రీతిలో పుచ్చుకోగలగాలి. స్పర్శ లేని రీతిలో పుచ్చుకోవడం అంటే చేతికి నూనె రాసుకుని పనసకాయ కొట్టినట్టు ఉండాలి.
చేతికి నూనె రాసుకుని పనసతనం ఒలిచాడు. ఏమంటుకుంటుంది చేతికి? ఏమీ అంటుకోదు. చేతికి నూనె ఉంది. సత్కారం పుచ్చుకునేవాడు ఒంటికి నూనె రాసుకుని పుచ్చుకోవాలంటే నిజంగా నూనె రాసుకోమని కాదు, సత్కార సభలో పలుకుతున్న పలుకులను ఇవన్నీ ఆవిడవి, ఆవిడ అనుగ్రహం వల్ల ఈ కీర్తి. అమ్మా నీకు చెందుతాయి, ఇవన్నీ తెలియక నాకు ఇస్తున్నారు అని రీడైరెక్టెడ్ టు అని అడ్రస్ రాసి పోస్ట్ మాస్టర్ పంపించేసినట్టు పుచ్చుకున్నవన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి పరదేవతకి అంకితం చేసేసాడు అనుకోండి. ఏ ఉపద్రవం ఉండదు. తను అలాగే ఉంటాడు, వినయంగా హాయిగా ఉంటాడు, సంతోషంగా, మొయ్యడానికి ఏమి ఉండవు, తేలిగ్గా ఉంటాడు. కొత్తవన్నీ తగిలించుకున్నాడు అనుకోండి, బరువు ఎక్కువై కింద పడిపోతాడు. దీన్ని దాటడం చాలా కష్టం, అంత తేలికైన విషయం కాదది. అందున ప్రత్యేకించి మనుష్యుడు తేలికగా లొంగిపోయేది ఏది అంటే భోగము అన్న మాటలో ఇంద్రియముల యొక్క సుఖాన్ని దాటి వెళ్ళడం అనేటటువంటిది సాధ్యము కానే కాదు. ఇంద్రియములు బలంగా లాగేస్తుంటాయి మనిషిని. ఆ సత్కారము, ఆ ఉత్సాహము, అప్పటికి పొందేటటువంటి ఆ మన్నన కోసం కానీ ఆగిపోయాడా, ఇక ముందుకెళ్ళలేడు. ఇంత బయలుదేరారు స్వామి హనుమ. సముద్రుడు తనలోనే ఉన్నటువంటి మైనాక పర్వతాన్ని పిలిచి ఒక మాట అన్నాడు. ఏమయ్యా, నువ్వు నాలోనే ఉన్నావు, తిర్యగూర్ధ్వమదశ్చైవా శక్తి విక్షమాణ, నువ్వు పైకి కిందకి కూడా పెరగగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడివి. పాతాళస్య అప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి, పాతాళంలోంచి పైకొచ్చేటటువంటి రంధ్రానికి అడ్డంగా ద్వారం పడ్డట్టుగా పడ్డావు. పైన వెళ్ళిపోతున్నటువంటి వాడు మహానుభావుడు హనుమ వెళ్తున్నారు. ఎవరి కార్యం మీద? రామకార్యం మీద పెడుతున్నారు. ఆ రాముడి వంశంలో పుట్టినటువంటి సగరులున్నారే, అహం ఇక్ష్వాకునాథేన సగరైన వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం అవసీదితుమర్హతి. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు తవ్వినటువంటి గోతులలోకి వచ్చి నీళ్లు నిలబడితే సాగరములయ్యాయి. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తి యొక్క భార్య అపహరింపబడితే ఆమె జాడ కనిపెట్టడానికి నిస్వార్థ బుద్ధితో వెడుతున్నటువంటి హనుమకి సత్కరించి ఆయనని ఆదరించకపోతే నువ్వు లోపల ఉండి ప్రయోజనం ఏమిటి? కాబట్టి నువ్వు పైకి లే అన్నాడు. ఆయనకో భయం ఉంది, పైకి లేస్తే రెక్కలున్న ఇంద్రుడు కత్తిరించేస్తాడు. అయినా సరే ప్రత్యుపకారం కోసం పైకి లేచిపోయాడు. పైకి లేచిపోతే వచ్చేస్తున్నారు హనుమ. అది సూర్యోదయం, మంచి బంగారు శిఖరాలతో లేచాడు. సూర్యకిరణాలు పడ్డాయి. వాల్మీకి మహర్షి ఏమి వర్ణించారో నిజంగా. ఆ సముద్రంలోంచి ఆ శిఖరాలు, మైనాక శిఖరాలు ఇలా పైకి లేస్తుంటే అవి తీగలతోటి, కొమ్మలతోటి, చెట్లతోటి పైకి లేస్తుంటే శాతకుంభమై శృంగై సకిన్నర మహోరగై అన్నారు. అవి బంగారు శిఖరాలు ఇన్ని చెట్లతో, తేనెపట్లతో, ఇన్నిటితో పైకి లేచాయి. ఎవరైనా ఏమంటాడు? ఇంత దూరం వచ్చాను, అమ్మయ్యా చెట్లు కనబడ్డాయి, బంగారు శిఖరాలు కనబడ్డాయి, కాసేపు ఆగి కొంచెం తేనె తాగుతానంటాడు, 2 పళ్ళు తింటానంటాడు. ఆయన మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చయ, సముద్రం మధ్యలోంచి బంగారు శిఖరం పైకి ఎలా వచ్చింది? కాబట్టి ఇది నాకు విఘ్నం, ఈ కార్యక్రమాన్ని నేను అంగీకరించను, దీని మీద నేను ఆగడాన్ని ఒప్పుకోనన్నారు. ఉరసాపాతయామాస జీమూత వివమారుత, తన వక్షస్థలంతో ఒక్క దెబ్బ కొడితే శిఖరములన్నీ చూర్ణములై కింద పడిపోయాయి. వెంటనే మనుష్య శరీరాన్ని పొందాడు మైనాకుడు. నిలబడి నిపత్యమమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటాడు. ఏమి ఆర్షవాక్కులండి రామాయణం అంతా. అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. అతిథి భగవంతుని యొక్క స్వరూపం. అటువంటి అతిథి వచ్చినప్పుడు అతిథికి తప్పకుండా పెట్టాలి. సామాన్యమైన వాడు, ఏమీ చేతకానివాడు అతిథిగా వస్తేనే అతిథి యందు భగవంతుణ్ణి చూసి ఆరాధిస్తాం కదా. నీ వంటి నిస్వార్థపరుడైనటువంటి రామభక్తుడు వెళ్ళిపోతుంటే ఆదరించద్దు. అందుకని ఒక్కసారి కిందకి దిగవయా, నా శిఖరముల మీద వాలవయా, ఆ కాసింత తేనె తాగు, 2 పళ్ళు తిను, కాస్త విశ్రాంతి తీసుకో, అప్పుడు బయలుదేరు అన్నాడు. అటువంటి వాణ్ణి ధిక్కరించి మాట్లాడితే గౌరవంగా ఉండదు. కాబట్టి అయాచితంగా కనపడిన దాన్ని స్వీకరించరని కఠినంగా మాట్లాడరు. ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం తరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తానస్తాతవ్యమిహాంతరే అంటారు. ప్రీతోస్మి కృతమాతిథ్యం, చాలా సంతోషం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, రండి ఒక్కసారి ఒక్క కప్పు కాఫీ తాగెళ్ళండి అన్నాడు ఎవరో ఒక ఆయన అలా పెడుతుంటే. అయ్యో కాఫీ ఏమిటండి, మీరు నాకు భోజనమే పెట్టినట్టు, ముఖ్యమైన పని మీద పెడుతున్నాను, ఇప్పుడు కాదులేండి. ఓ మర్యాదతో కూడుకున్నటువంటి వాక్యం. నేను ముక్కుకి సూటిగా మాట్లాడతానండి, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం కాదు, మాట ఎందు గౌరవం ఉండాలి.
కాబట్టి ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం తరతే కార్యకాలో మే హస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాచమయా దత్త నస్తాతవ్యమే. సరే, నేను ప్రతిజ్ఞ చేశాను, మధ్యలో ఆగను. రామచంద్రమూర్తి బాణం లక్ష్యం మీద వెళ్ళిపోతుంది కానీ మధ్యలో ఆగదుగా. అలా వెడతానన్నాను కాబట్టి వెళ్ళిపోతాను. కాబట్టి నేను చీకటి పడే లోపల వెళ్ళిపోవాలి. మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే. ఓసారి ఇలా చేత్తో ముట్టుకుని వెళ్ళిపోయారు. ఇది మీరు చూడండి, నేను ఇందాక విద్యార్థి విషయంలో చెప్పానే, చాలా చోట్ల చాలా సంస్థలు మఖలో పొట్టి పుబ్బలో మాడిపోవడానికి కారణాలు అవి. ముందు ప్రారంభం అవుతాయి. ఏదో ఒక కార్యక్రమం మొదలుపెట్టి చెయ్యడం మొదలుపెట్టేటప్పటికి కాస్త కీర్తి రావడం ఏమిటి, ఆ పాలక మండలిలో స్థానాల కోసం రాజకీయాలు అల్లర్లు ప్రారంభం. అంతే, ఆ సంస్థ మూతపడిపోతుంది. కారణం ఏమిటి అంటే ముందు కీర్తి కండూతి. నేను ఇలా చెయ్యాలన్న కోరిక కన్నా అది దాంట్లో ఏ కీర్తి వస్తుందన్న తాపత్రయం. మహానుభావుడు మహాత్మా గాంధీ గారు సబర్మతి ఆశ్రమంలో కూర్చుని ఉంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళారు ఆయన దగ్గరికి. వెళ్ళి, అయ్యా నేను కూడా సేవ చేద్దాం అనుకుంటున్నాను, నాకు కూడా ఏదైనా అప్పచెప్పండి అన్నాడు. గాంధీ గారు రాట్నం ఒడుకుతూ తల కూడా ఎత్తకుండా రాజేంద్ర ప్రసాద్ వంక చూసి, కుష్ఠరోగుల యొక్క పాయిఖానా తుడవండి, వాళ్ళ మలమూత్రాలు ఎత్తండి అన్నారు. అయ్యి బాబాయ్ అదే అని వేళ్లు విరవలేదు. ఆ రోజు నుంచి మళ్ళీ గాంధీ గారు చెప్పే వరకు రోజు కుష్ఠరోగుల యొక్క పాయిఖానాలో ఉన్న మలమూత్రములను తుడిచారు రాజేంద్ర ప్రసాద్ గారు. అటువంటి సేవా దృక్పథం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అలంకరించిన పదవులకు వన్నె తెచ్చారు. వాళ్ళు రాజనీతి శాస్త్రజ్ఞులై నిలబడ్డారు. రాజకీయవేత్తలై బ్రతకలేదు, రాజనీతి శాస్త్రజ్ఞులై దేశానికి కీర్తి తెచ్చారు. కాబట్టి మనిషికి నిజంగా ఒక పని చేసేటప్పుడు కీర్తి కండూతి పట్టుకుందా, ఆ పని చేయడానికి ఎవడో ఒకడు పొగడకపోతే ఆ పని చేయలేడు. ఆ పని చేసేటప్పుడు ఆ పని ఎందుకు చేస్తున్నాడు అంటే ఆ పని తన సంకల్పం కనుక చేస్తున్నాడు, అంతే. తన అభ్యున్నతి కొరకు చేస్తున్నాడు. అది ఎవరో చూసి ఏదో తనని గుర్తించాలని చేసేది కాదు. ఈ భావన ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే వెనక కీర్తి ఆయన అనుసరిస్తుంది. కీర్తి రాకుండా ఉండదు, వస్తుంది, కానీ దాంతో ఆయనకి పట్టింపు లేదు. చాలా మంది నిరాడంబరులుగా ఎందుకు మిగిలిపోగలుగుతారో తెలుసా? ఆ ఒక్క కారణానికి. నిరాడంబరులుగా ఎందుకు మిగిలిపోగలుగుతారంటే తన కీర్తికి తనకి సంబంధం పెట్టుకోరు. తన సంకల్పాన్ని తన కార్యక్రమాన్ని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఈశ్వరుణ్ణి నమ్మి. తన వెంటపడిన కీర్తితో తాను తగులుకున్నాడు అనుకోండి, నేనింత కీర్తివంతుణ్ణి, నేను ఇలా ఉండడమా అన్న ఆలోచన వచ్చేస్తుంది. అది ఈశ్వరానుగ్రహం. అది మా తల్లి నేను కీర్తివంతుడని సంతోషిస్తాను అని తన జీవితం ఏమిటో తాను అలాగే ఉండాలనుకున్నాడు అనుకోండి, తనలో ఏ డాబు ఉండదు, ఏ దర్పం ఉండదు, ఎప్పుడూ ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారిని కాశ్మీర్ వెళ్ళి అక్కడ ఏదో ముఖ్యమైన కార్యం చక్కబెట్టమంటే ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన తటపటాయిస్తున్నారు. ఏమి తటపటాయిస్తున్నావు శాస్త్రిజీ అని అడిగారు. అడిగితే నాకు వెళ్ళడానికి అభ్యంతరం లేదు, కార్యం చేయడానికి అభ్యంతరం లేదు, కానీ నాకు అక్కడ చలి తట్టుకోవడానికి తగినటువంటి మంచి ఉన్ని కోటు లేదు అని చెప్పుకున్నారు. సంకల్పం, ఒక పని చేస్తే సేవ, అంతే. ఇలా మంత్రి పదవికి రాజీనామా చేస్తే తిరిగి బస్సులో ఇంటికి వెళ్ళిపోయారు, కారులో కూడా వెళ్ళలేదు. సంకల్పం ఎవరి కోసమో కాదు, చిత్తశుద్ధితో నేను నా కోసం చేసుకుంటున్నది అంతే. నన్ను ఎవరో చూడాలని కాదు. కీర్తి అన్నదానితో ఒకసారి అంటుకుపోయాడు అనుకోండి, అన్నిటా భయమే. ఓ దేవాలయానికి వెళ్ళి క్యూలో నించోడానికి కూడా సిగ్గు. నా అంతటి వాడిని క్యూలో నించోడమా, ఎంతటి వాడివి ఈశ్వరుడి ముందు నువ్వు. ఆ భావన ఉంటే అందరి బిడ్డలు ఎటువంటి వారో నేను ఈశ్వరుడి ముందు అటువంటి వాడిని, అందరం కలిసే పెడతాం అంటాడు. తాను లైన్లో నించోడానికి ఓ సిగ్గు. ఎందుకని? తాను ఇంతటి వాడిని తనకి తాను ఒక హెచ్చరిక. నేను నించోవడం ఏంటి, అందుకని నేను నించోడానికి వీల్లేదు, నేను నాకు విఐపి రికమెండేషన్ లెటర్ పట్టుకుని నేను వెళ్ళాలి. ఈశ్వరుడు పిలవాలి నిన్ను, నువ్వు కాదు లెటర్ పట్టుకుని వెళ్ళవలసింది. నువ్వు వెడితే ఈశ్వరుడు నిన్ను చూడాలని కోరుకుని నీ ప్రయత్నం లేకుండా నువ్వు ఆ దేవాలయంలోకి వెళ్ళగలగాలి. అది నీ భక్తి. అంతేకాని నేను గొప్పవాడిని అని నువ్వెన్నాళ్ళు వెంపర్లాడతావు. ఆ గొప్పతనం ఉండే గొప్పతనం కాదు. పూర్వం ఏదో చిన్నతనంలో జిగురు ఇవ్వకపోతే, అంటించడానికి అన్నం ఇవ్వకపోతే ఉమ్ముతడితో గాలిపటానికి తోకలు అంటించేవాళ్ళం. ఇలా ఎగిరేటప్పటికి ఆ తోక ఉడికిత పడిపోయేది, గాలిపటం అటుపోయేది. అలా అంటించుకున్న కీర్తితో నువ్వేం ఎదుగుతావు, ఎదగలేవు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు. ఉడువుకి నోటికి కాస్త తేనె రాస్తారు, రాస్తే అది నాకుతూ ఏం చేస్తుందంటే ముందు తేనె ఉందనుకుని గోడ నిలువుగా ఎక్కుతుంది బల్లిలా.
పిల్లలు కొంతమంది చూశారా, ఉడుము పైకెక్కి ఆ గోడలో ఉన్న ఆ గోడ పైకెక్కి కూర్చునేది, మళ్ళీ గోడ కిందకి దిగొచ్చి ఒక కన్నంలో దూరుతుండేది. ఈ ఉడుము బాగా ఎక్కేస్తోందిరా పైకని పిల్లలు ఏం చేశారంటే అది కన్నంలోంచి బయటకు వస్తున్నప్పుడు పట్టుకుని దాని తోకకి 4 రాళ్ళు కట్టారు. ఆ ఉడుము కొంచెం గోడ పైకి ఎక్కేది, దాని తోకకున్న రాళ్ళు బరువు కింద పడిపోతుండేది. ఇంకా అప్పటి నుంచి ఆ గోడ పైకి ఆ ఉడుము ఎక్కలేకపోయింది అన్నారు రామకృష్ణ పరమహంస. ఎవడైనా సరే తన తోకకి కీర్తి అన్నది కట్టుకున్నవాడు అలాగే పడిపోతాడు, ఏ గోడ ఎక్కలేడు. రాళ్ళు ఎంత ఎక్కువ అవుతుంటాయో అంత కింద పడుతుంటాడు. అందుకే కీర్తి మీద స్పృహ అతిగా పెంచుకోవడం మంచిది కాదు. కానీ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్, నా గురించి నలుగురు మంచిగా చెప్పుకోవాలి తప్ప చెడుగా చెప్పుకోకూడదన్న భావన ఉండడం తప్పు కాదు. కానీ ఎవడేం చెప్పుకుంటున్నాడని కనుక్కోవడమే జీవితంలో ప్రయోజనంగా మాత్రం బతకూడదు. కాబట్టి ఒక కార్యం చేసేటప్పుడు ఆ కార్యంలో వాడు దక్షతతో ముందుకెళ్ళి నిలబడతాడు అనడానికి ఉండవలసిన ప్రధాన లక్షణాల్లో ఒకటిగా చెప్పబడింది. అందుకని ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం సకర్మసున సీదతి. కాబట్టి దీన్ని పరిశీలనం చేసుకోవడం నేర్చుకోసుమా. ఇది దాటితే ధృతి, దృష్టి, మతి. మతి అంటే పరిశీలనాత్మకమైనటువంటి బుద్ధి. ఏ పని చెయ్యవలసి ఉంటుందో ఆ పనిని చేస్తూ ఉండాలి. కానీ ఆ పనిని చేసేటప్పుడు ఈ పని చేయడం వల్ల నాకు ఒక ప్రయోజనం కలగాలనేటటువంటి కోరిక లేకుండా చేసుకుంటూ వెళ్ళాలి. నేను స్నానం చేశాను అనుకోండి, రోజునండి తెల్లవారకట్ట 5 అయ్యేటప్పటికీ నేను స్నానం చేస్తాను, రోజు సంధ్యావందనం చేస్తానని చెప్పకూడదు. మీరు కొంతమంది చూడండి, నేను చాలా ఆనెస్ట్ అండి అంటారు. నేను ఆనెస్ట్ అంటే యు ఆర్ సపోజ్డ్ టు బి ఆనెస్ట్. నువ్వు అలా ఆనెస్ట్గా ఉంటావని నమ్మి నీకు ఉద్యోగం ఇచ్చారు. అంతేగాని నేను చాలా ఆనెస్ట్ అండి ఏంటి, నువ్వు ఇఫ్ యు ఆర్ డిజానెస్ట్ యూ విల్ బి ఇంప్రిజన్డ్. బీయింగ్ ఆనెస్ట్ ఈజ్ నాట్ అన్ అడిషనల్ క్వాలిఫికేషన్, యు ఆర్ సపోజ్డ్ టు బి ఆనెస్ట్. క్షమించండి ఇంగ్లీష్లో ఒకటి నిజాయితీగానే ఉండాలి, అంతేగాని నిజాయితీగా ఉండకుండా ఇంకోలా ఉంటావని నీకు ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను నిజాయితీగా ఉంటానండి ఏంటి, నేను అన్నం తింటానండి అన్నట్టు. నువ్వు అన్నం తినడం ఎంతో, నిజాయితీగా ఉండడం అంతే. నిజాయితీగానే ఉండాలి, ఇంకోలా ఉండకూడదు. కాబట్టి ఒక పని చేసేటప్పుడు ఆ పనిని చెయ్యడాన్ని ఆ పని కొరకు చెయ్యాలంతే తప్ప ఆ పని చెయ్యడం పెద్ద గొప్ప విషయంగా మనసులోకి అంటించుకుని చేయకూడదు. అంటించుకుని చేస్తే ఏమైపోతుందంటే అదో బంధనం కింద పడిపోతుంది. మీరు చూడండి, ఒక్కొక్కడు అంటాడు నాకు అసలు ఈ గొడవలు ఏమీ పట్టవండి అంటాడు. ఏదో ఒకటి పట్టించుకుంటే గొప్పవాడు అవుతాడంటే ఏమీ పట్టదు నాకని వాడు గొప్పతనానికి పోతాడు. వాడిని ఏం చేయగలం ఇంకా. కాబట్టి ఏదో ఒకటి పట్టుకోవడంలో అన్నీ విడిచిపెట్టానండం కూడా నేను మళ్ళీ ఓ గొప్ప విషయం కింద స్వీకరించాననుకోండి, అదో ప్రమాదానికి కారణం అవుతుంది. కాబట్టి ఏది ఎందుకు చేస్తున్నాడో అంతవరకు మాత్రమే చేసి విడిచిపెట్టేయాలి. లోపలికెళ్ళి బయటికి రావడమే, అంతేగాని బంధనంలో ఇరుక్కోకూడదు. అడ్డుకొచ్చింది దాక్షాయణి అన్న పేరుతో. ఆ దాక్షాయణి పార్వతీదేవి పేరండి, అదేం మామూలు పేరు, సురస ఆమె. అందుకే దాక్షాయణి నమోస్తుతే అన్నారు హనుమావిణ్ణి. పార్వతీదేవి యొక్క స్వరూపంగా కొనియాడారు. ఆ సురస అడ్డంగా వచ్చింది. ఆవిడేం ఉత్తినే రాలేదు, ఆవిడంతటా ఆవిడ రాలేదు, సముద్రం మీద వెళ్ళిపోతున్నారు ఆయన. అక్కడ ఉన్న దేవతలందరూ ఇల్లు అడిగారు, అయం మాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామతస్యత్వం ముహూర్తం విఘ్నమాచర అన్నాడు. అమ్మ వెళ్ళిపోతున్నాడు అప్రతిహతంగా, ఏది అడ్డిళ్ళు ఒక్కసారి ఓ పరీక్ష పెట్టు ఏమవుతాడో చూద్దాం. దేవతల పరీక్ష అది. ఒక్కొక్క మంచి పని చెయ్యవలసి ఉంటుంది. ఆ మంచి పని రోజూ చెయ్యవలసినవి, వాటిని నిత్యకర్మలు అంటారు. వాటికి ఏం ప్రయోజనం ఉండదు. ఓ స్నానం చేయడం, ఓ శుభ్రమైన బట్టలు కట్టుకోవడం, ఓ పెద్దవాళ్ళు కనబడితే నమస్కారం చేయడం. చూసారా నేను ఎలా పెట్టానో నమస్కారం అనకూడదు, అలా పెట్టాలంతే. మహానుభావుడు వెళ్ళిపోతున్నారు, చూడమ్మా ఓ పరీక్ష పెట్టు అన్నాడు. సురస అడ్డొచ్చింది. ఆవిడ చమత్కారమైన మాట అంది, అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేద మమాననం. నేను దీన్ని తింటాను, నువ్వు నా నోట్లోకి రా. అలా అంటారా ఎవరైనా? నేను యాపిల్ పండు పెట్టుకుని ఓ యాపిల్ పండు నేను తింటాను, నా నోట్లోకి రా అంటానా? యాపిల్ పండు నేను పెట్టుకోవాలి నోట్లో. అంటే ఆవిడ బుద్ధి పరిశీలనం చేస్తోంది, ఎంతవరకు నిలబడగలడు. అక్కడ మహర్షి ఒక అద్భుతమైన మాట వేశారు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అన్నాడు. ప్రహృష్టవదన శ్రీమాన్. లోకంలో కార్యం ఒకటి మొదలు పెట్టినప్పుడు అన్నీ కలిసి వస్తుంటే పొంగిపోతారు, చేసేస్తారు కార్యం. ప్రతికూలంగా ఒకటి వచ్చింది అనుకోండి, వెంటనే బెంగ పెట్టేసుకుని ఏమిటో ఏం తప్పు చేసామంటారా,
ఎక్కడ పొరపాటు జరిగిపోయిందంటారా అని ఇంకా కుందిపోయి మృత్పిండ మట్టి ముద్ద ఎలా పడిపోతే పైకి లేవదో అలా పడిపోతారు. కాదు, అసలు మనిషి ప్రహృష్టంగా సంతోషంగా నిలబడ్డం అనుకూలమైన వచ్చినప్పుడు కాదు. మైనాకుడు వస్తే సంతోషంగా ఉండడం గొప్ప కాదు, ప్రతికూలమైనది వచ్చినప్పుడు కూడా అంతే స్థిరంగా నిలబడి ఆలోచించగలిగినటువంటి బుద్ధి ఉండాలి. కుంగిపోయాడు అనుకోండి, అసలు ఆలోచన నిలబడదు. ప్రహృష్ట మంచి సంతోషంతో అలా నిలబడగలిగిన వాడు ఎవరుంటాడో వాడొక్కడే అది తట్టుకోగలడు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. ఎక్కడో యుద్ధ భూమిలో ఉండిపోయిన వ్యక్తిని బిజు పట్నాయక్ విమానంలో వెళ్ళి తీసుకురాలి. ఆ రోజుల్లో ఎలా సంభవం అవుతుంది అంటే ప్రహృష్టవదన శ్రీమాన్ వాళ్ళ అన్నిటినీ దాటి ఆ ప్రహృష్టవదనంతో ఆ బుద్ధి వికాసనంతో అలా నిలబడగలరు కొంతమంది. అది ఈశ్వర కృప, అది సంకల్ప శుద్ధి. అందుకే ఆవిడొచ్చి అడిగితే ఆయన మాట్లాడతారు హనుమ. కానీ మాట్లాడడం మొదలు పెడితే అర్థం బర్థం లేకుండా మాట్లాడడం ఉండదు. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు తప్ప ఇప్పుడు రామకథ అంతా మొదలుపెట్టి అయోధ్య, దశరథ మహారాజు గారు, పుత్రకామేష్టి ఇవన్నీ మాట్లాడరు. ఎంత సూక్ష్మంగా మాట్లాడతారంటే రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకాననం లక్ష్మణైన సహభ్రాత వైదేహ్యా చాపి భార్యయా అథవా మైథిలీం దృష్ట్వా రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతి శృణోమితే. 2 శ్లోకాలంతే. అమ్మా, అయోధ్యానగరాన్ని పరిపాలించే రామచంద్రమూర్తి దండకారణ్యానికి వస్తే ఆయన భార్య సీతమ్మ అపహరించి తీసుకుపోయారు. నేను ఆమె జాడ కనిపెట్టడానికి ఎడుతున్నానమ్మా, ఆమె జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి నీ నోట్లోకి వచ్చేస్తాను. అలా కుదరదబ్బాయి, నా నోట్లోకి రావాల్సింది. అయితే అమ్మా, నీ నోట్లోకి పట్టగలిగినంత నోరు పెంచుకో. ఆయన పెరిగారు, ఆవిడ పెరిగింది, ఆయన పెరిగారు, ఆవిడ పెరిగింది. ససించప్యత్మనక్కాయం బభూవ అంగుష్టమత్రక. ఒక్కసారి బొటన వేలంత సూక్ష్మరూపాన్ని ధరించి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసారు. అమ్మా, లోపలికి కదురమ్మన్నా వచ్చాను, బయటకు వచ్చాను. కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగిన కోరిక నేను తీర్చేశాను కాబట్టి అమ్మా నేను బయలుదేరచ్చా అన్నారు. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సంయేధాసుకం సమాన ఈశ్వరైదీహీం రాఘవేణ మహాత్మన. ఏమి బుద్ధి బలం రా నాయన. అకస్మాత్తుగా చిన్నవాడి అయిపోయి నోట్లోకి వచ్చావు, బయటికి వెళ్ళిపోయావు అంటే చిక్కుకోకుండా నేను ఇది చేశానన్న భావన లేకుండా చెయ్యవలసినది చేసుకెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి సీతమ్మని చూశావన్న కీర్తి, సీతారాముల్ని కలిపావన్న కీర్తి నీకు దక్కుతుంది, వెళ్ళిరా. దాక్షాయిణి నమోస్తుతే అన్నారంతే. అమ్మా, నువ్వు కోరినట్లు లోపలికి వచ్చాను తల్లి దాక్షాయిణి, నీకు నమస్కారం అన్నారు, బయలుదేరిపోయారు. ఇది ధృతి, దృష్టి, మతి అంటారు. మతి అన్న మాటకు అర్థం ఏంటంటే పరిశీలనాత్మకంగా జాగ్రత్తగా గమనిస్తూ చెయ్యవలసినటువంటి పనులు చేసుకుని వెళ్ళిపోతూ దాని వలన ఒక ఫలితాన్ని కోరకుండా ఉండడం. ఫలితాన్ని కోరకుండా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఒకెత్తు. ఇది దాటిన తరువాత వచ్చే గండం ఉందే, అది దాటడం సాధారణంగా ఎవరికీ సాధ్యం కాదు. అక్కడ పడిపోతారు అందరూ. అక్కడ పడిపోయి ఇక లేవలేకపోతారు. అందుకే మహాత్ముల కోవలోకి చేరడానికి పెనుగండం ఎక్కడొస్తుంది అంటే ఎవరికైనా అక్కడే వచ్చేస్తుంది. మహాత్ముల కోవలోకి చేరడం కాదండి, ఎవరి కోరిక తీరడానికి అడ్డైనా అక్కడే ఉంటుంది. అదే దాక్ష్యం. దాక్ష్యం అంటే ఏ పని చెయ్యకుండా ఉండాలో ఆ పని చెయ్యకుండా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ. ఎందుకంటే ఈ పని చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి, ఆ పని చెయ్యడం తేలిక. ఈ పని చెయ్యొద్దు అని నేను అన్నాను అనుకోండి, చేయకుండా ఉండడం చాలా కష్టం. మీరు నా మాట పట్టుకున్నారో లేదో. మీరు రోజు స్నానం చేసో అగరత్తు ఈశ్వరుడి దగ్గర పెట్టండి, మీకు ఇబ్బంది ఉండదు అని నేను అన్నాను అనుకోండి, చాలా తేలిక. స్నానం చేసో అగరత్తు వెలిగించి ఆయనకి చూపించేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. మీరు మాత్రం ఒక 11 రోజుల పాటు కోతిని గుర్తు తెచ్చుకోకూడదు అని నేను అన్నాను అనుకోండి, అదే గుర్తొస్తుంది. 11 రోజులు జీవిత పర్యంతంలో కోతిని గుర్తు తెచ్చుకోకుండా 11 రోజులు గడపడం సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? అది మనసు యొక్క పెనుబలహీనత. ఏది నిషిద్ధమో, దేని జోలికి వెళ్ళకూడదో దాని జోలికి వెళ్ళడాన్నే అది ఇష్టపడుతుంది. మీరు అందుకే చూడండి, పసితనం నుంచి రే నీకెందుకు రా పెద్దవాళ్ళ మాటలు వెళ్ళిపో అన్నారనుకోండి, వాడు అదే వినడానికి ప్రయత్నిస్తాడు. ఒరే నువ్వు అది చూడకు అన్నారనుకోండి, వాడు అదే చూస్తాడు. నువ్వు ఇది చెయ్యకు, అదే చేయడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఇవాళ లోకంలో చూడకూడనివి, వినకూడనివి, చేయకూడనివి, అలా చెప్పవలసినవి ఏమీ లేవేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చేసి. కాబట్టి నిషిద్ధ కర్మ ఏది చెయ్యవద్దో అది చెయ్యకుండా ఉండడానికి చాలా చాలా నిగ్రహం ఉండాలి.
అసలు ఎవడి వైఫల్యమైనా అక్కడే ఉంటుంది. ఇప్పుడు 50 మంది పిల్లలు ఒక తరగతి గదిలోనే చదువుకున్నారు. ఒక వర్షం పడినప్పుడు ఎలా పడుతుందో ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పినప్పుడు అలాగే చెప్తారు. ముందు బెంచీలో ఒకడికి వినపడేటట్టు పక్కవాడికి వినపడకుండా పాఠం చెప్పరు, అలాగే చెప్తారు. కానీ ఒకడు వృద్ధిలోకి వచ్చి ఒకడు వృద్ధిలోకి రాలేదు అంటే కారణం ఏమిటంటే ఒకడు దృష్టి పాఠం మీదే పెట్టి వింటున్నాడు, ఒకడు పాఠం వింటున్నాడు కానీ మనసు ఎక్కడో ఉంది, వాడికి పాఠం లోపలికి చేరలేదు. ఒకడు తెల్లవారుజామున 4 గంటలకి నేను లేవాలి అని అలారం పెట్టుకుంటాడు. ఒక నోరు లేని ఒక చిన్న యంత్రం తెల్లవారుజామున 4 గంటలకి నేను లేవాలి, నువ్వు గంట కొట్టు అని అక్కడ పెడితే అది రాత్రంతా పనిచేసి తెల్లవారుజామున ఖచ్చితంగా 4 అయ్యేటప్పటికి గంట కొడుతుంది లెమ్మని. దాని పీక నొక్కి పడుకుంటే ఎంత దారుణం. అది నిషిద్ధ కర్మ. నువ్వు పెట్టింది ఎందుకు? అలారం, దాని పేరు అలారం, ప్రమాదం. నువ్వు అది మోగినప్పుడు లేవకపోతే కొంప మునిగిపోతుంది. ఇంకొక పావుగంటని పడుకుంటే 6:30కి తెలివి వస్తే నువ్వు చదువుకునేది బూడిదైపోయింది, పోయింది. 2:30 గంటలకి చదవడానికి ఏం లేదు. నువ్వు లేస్తే పని నడుస్తుంది, లేవకపోతే ప్రమాదం వస్తుంది. దాన్ని నొక్కేయడం కాదు, లేచి కూర్చుని నిలబడి ఈశ్వరుడికి నమస్కారం చేసి కాస్త ముఖ ప్రక్షాళన చేసుకోవడానికి విడితే ఉంచుకుంటావు. ఇంకొక 5 నిమిషాలను దాన్ని నొక్కేస్తే అది కొట్టదు. దానికి అలవాటు ఉండదు, మనకుంటుంది కానీ దానికి ఉండదు. నిషిద్ధ కర్మ జోలికి వెళ్లకుండా ఉండడం అంత తేలిక విషయం కాదు. ఇప్పుడు ఒక్క క్లాసులో చదువుకున్న వాళ్ళలోనే ఒకడు ఐఏఎస్ అవుతున్నాడు, ఒకడు ఐపీఎస్ అవుతున్నాడు, ఒకడు ఐఐటి ఖర్గపూర్లో సీట్ వస్తోంది, ఒకడు 27 ఏళ్ళు వచ్చినా ఏ ఉద్యోగం లేక సైకిల్ బెల్ల కొట్టుకుంటూ వెడుతుంటే ఆ పక్కనే కారులో ఆగి వాడితో చదువుకున్నవాడే కారు అద్దం దింపి ఎరా బాగున్నావా, ఏమైనా ఉద్యోగం వచ్చిందా అని అడిగి అద్దం పైకెత్తేసి భార్యతో కలిసి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడ తేడా వచ్చింది? ఇద్దరు ఒక్క తరగతిలో చదివితే. ఎప్పుడు ఏది చెయ్యకూడదో అది చెయ్యడంలో వస్తుంది ప్రమాదం. అందుకే రామాయణంలో సుందరకాండలోనే స్వామి హనుమ విషయంలోనే మైనాకుడి వృత్తాంతంలో ఒక మాట అంటాడు సముద్రుడు, కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. పెద్దలైన వాళ్ళకి తప్పకుండా కోపం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? ఏ పని ఎప్పుడు చెయ్యకూడదో ఆ పని చెయ్యకూడని సమయంలో చేస్తే కోపం వస్తుంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పని చెయ్యాలి. వినడానికి వచ్చినప్పుడు వినాలి, మాట్లాడడానికి వచ్చినప్పుడు మాట్లాడాలి. అంతేకాని మాట్లాడవలసి వచ్చినప్పుడు నేనేం మాట్లాడతానండి అనడం, వినవలసి వచ్చినప్పుడు మాట్లాడుతూ కూర్చోవడం, రెండు తప్పులే. అప్పుడు మహాత్ములకు కోపం వచ్చి తీరుతుంది. కాలము ప్రధానము, ఏ కాలమునందు ఏది చెయ్యాలో ఆ కాలమునందు అదే చెయ్యాలి. తప్పించి ఇంకొకటి చేస్తే మహాత్ముల ఆగ్రహానికి గురైపోతామని చెప్తారు. కాబట్టి కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. చెయ్యడం ప్రధానం కాదు. నేను ఈ పని చేశానండి, పనికిరాదు. ఆ పని చెయ్యవలసిన సమయంలో నువ్వు చేశావా, అదే జీవిత అభ్యున్నతికి కారకం. అదే ఏదైనా అంతే, కాలముతో ముడిపడిపోయి ఉంటుంది. ఆ కాలమునందు నువ్వు చేశావా. నేను 1973 నుంచి 78 వరకు బాగా చదువుకుని ఉంటే నేను కలెక్టర్ని అవుతానండి అంటే ఇప్పుడు నీకు అవకాశం లేదు, పో అంతే. అప్పుడు ఉండాలి ఆ బుద్ధి, చదువుకుందామని. నువ్వు చదువుకోవలసిన సమయంలో చదువు ఒక్కటే చదువుకో. చదువుకోవలసిన సమయంలో ఇతర విషయాలు ఎందుకు నీకు? అసలు ఇతర విషయాల అవసరం ఎక్కడుంది నీకు? 365 రోజులు కోట్లు వస్తాయి కాబట్టి క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు. నీకెందుకు అస్తమానం టీవీ? నిషిద్ధ కర్మ అన్న దాని జోలికి వెళ్ళి పడిపోయిన పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? 96 దగ్గర ఉన్నాడు, 100 అయిపోతుందేమో అని పెట్టు కూర్చుంటాడు. రేపు పరీక్ష ఉంటే వాడు ఆ 4 రన్స్ కొట్టడానికి గంటన్నర టెన్షన్ పడి ఆఖరణ 99 దగ్గర అవుట్ అయిపోతాడు. ఆ బాధలో వీడికి ఒక్కటి తలకెక్కదు. ఫీజులు కట్టిన తండ్రి నాశనం అయిపోతాడు పరీక్షకి. ఎందుకని? నిషిద్ధ కర్మ. నీకెందుకు అప్పుడు? ఆ సమయంలో నీకు టీవీతో పని ఏంటి? చిన్నపిల్లలకి సెల్ ఫోన్ ఎందుకు? 72 మెసేజ్లు ఎందుకు? మెసేజ్లు ఫ్రీ కదా, నువ్వు ఎస్ఎంఎస్లు ఎందుకు? నువ్వు స్నేహితులతో అంత ఫోన్లో మాట్లాడవలసినంత అవసరం నీకేముంటుంది? నువ్వు స్కూల్కి వెళ్తావు, స్కూల్ నుంచి వస్తావు, స్కూల్లో ఏదైనా మాట్లాడాలంటే పిల్లలతో మాట్లాడతావు. నీకు సెల్ ఫోన్ అవసరం ఏముంటుంది అసలు? ఎందుకు ఉండాలి పిల్లలకి సెల్ ఫోన్? మోటార్ సైకిల్ పిల్లలు ఎందుకు ఎక్కాలి? పెద్దవాళ్ళు ఎక్కాలి, పిల్లలు ఎందుకు ఎక్కాలి మోటార్ సైకిల్? కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. ఏది ఏ సమయంలో ఎవరి దగ్గర ఉండకూడదో అది ఉండడం ప్రమాదానికే దారితీస్తుంది. ఒక పరిణితి లేకుండా ఏ వస్తువు ఉండడానికి వీల్లేదు. పసిపిల్లాడు ఆడుకుంటానన్నాడని బ్లేడ్లు ప్యాకెట్ ఇస్తావా? బ్లేడ్ ప్యాకెట్ ఇవ్వని వాడివి 18 ఏళ్ళు కూడా రాని పిల్లాడికి మోటార్ సైకిల్ ఎందుకు ఇస్తున్నావు?
వాడు నేల మీద డేక్కుపోతే అప్పుడు మళ్ళీ తొడవైన చర్మాన్ని ఇంకోటి చర్మాన్ని తీసుకొచ్చి అంటింపించుకోవడమా? ఎవడ పడమన్నాడు ఆ ప్రారంభ కర్మ నిన్ను? ఎవడికి ఎప్పుడు ఏది అవసరమో, ఎవడు ఏ కాలమునందు ఏది చెయ్యాలో అది మాత్రమే చెయ్యాలి. అది చెయ్యనప్పుడు ఆకర్షింపబడితే, నిన్ను నువ్వు నిగ్రహించుకోలేకపోతే తరువాతి జీవితంలో నువ్వు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నా ఉండడం సాధ్యం కాదంతే. అందరూ పల్లకీలు ఎక్కరు, పల్లకీలు మోసేవాళ్లే ఎక్కువ మంది ఉంటారు. కారణం ఒక్కటే, నిషిద్ధ కర్మలకి ఆకర్షింపబడమే. ఏది అక్కర్లేదో దానికి ఆకర్షితుడవుతాడు. ప్రతి విషయాన్ని తెలుసుకోవడం, ప్రతి విషయం పట్ల ఆకర్షితుడు కావడం, తన్ని తాను నిగ్రహించుకోలేకపోవడం, ఆ పని చెయ్యకుండా తనని నిగ్రహించుకోగలిగిన శక్తి లేకపోతే ఇక మనుష్యుడిగా జీవించడం వ్యర్థం. ఒక ఆవు దూడ, గిత్త దూడ బండి కట్టడం ఇంకా కొత్తగా రాని గిత్త దూడని తీసుకొచ్చి బండి కాడి కింద పెట్టి తాడు మెడ కింద నుంచి తీసి పక్కనున్న కొక్కేనికి వేస్తే మొదట్లో అటుపోతుంది. తోక మిలిపెట్టి వీప్ మీద కొట్టి నడిపిస్తాడు. 10 మాటలు బండి కట్టడం అలవాటైపోయిన దూడ అక్కడ పడుకునుంటే మోకాలతో బలమైన రైతు బండిని పైకెత్తి కాడి పట్టుకుని ఒక ఎద్దు వచ్చేసి రెండో ఎద్దు అటు తిరిగి పడుకునుంటే దా అంటే చాలు లేచొచ్చి మెడ కింద ఇలా పెట్టేస్తుంది, కాడి కింద మెడ. ఒక నోరు లేని ఎద్దు అంటే వచ్చి మెడ కింద పెట్టింది. నీ మనసు నీ మాట ఎందుకు వినదు? నువ్వు చెప్పినది ఎందుకు వినదు? ఎంత బలహీన స్థితిలో ఉన్నావు? ఎవరికి పనికొస్తావు నువ్వు దేశంలో? ఎవరికి పనికొస్తావు? ఎవరిని ఉద్ధరించడానికి? మనసు మీద అదుపు ఎంత అవసరమో, నిషిద్ధ కర్మల పట్ల ఆకర్షింపబడకుండా ఉండడం ఎంత నిగ్రహ శక్తి ఉండాలో, అలా ఉండకపోతే కాలం మాత్రం వెనక్కి తిరిగి రాదు. ఇంకా ఒకసారి పోయిందా, పోయిన కాలం పోయిందంతే, ఇక తిరిగి రాదు. రాదా అంతే, ఇంకా జీవితం అంతే, అక్కడతో అలా వెళ్ళిపోవాలి తప్ప ఇంకా కొత్తగా అంతకన్నా సమున్నత శిఖరాలను నేను అధిరోహించేస్తానంటే ఇక జీవితంలో సాధ్యం కాదు. నేను చాలా తెలివైన వాడిని అంటే పక్కవాడు నవ్వుకోవడానికి పనికొస్తుంది అంతే అప్పుడు. కాబట్టి ఏ కాలమునందు ఏది చెయ్యాలో అది మాత్రమే చెయ్యవలసి ఉంటుంది. అది చెయ్యకపోతే ప్రమాదానికి వెళ్ళిపోతావు. మీరు చూడండి, అందుకే స్వామి హనుమ యొక్క విషయంలో ఒక మాట చెప్తారు, అజాడ్యం అంటారు. జాడ్యం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రతిస్పందన లేకుండుట. అన్నీ వింటాడు, ఏ మార్పు ఉండదు, అది జాడ్యం అంటారు. వాడికి జాడ్యం అండి అంటారు. అంటే అన్నీ వింటాడు. తండ్రి తల కొట్టుకుంటాడు, తల్లి ఏడుస్తుంది, అక్క చెల్లెళ్ళు ఏడుస్తారు, అన్నదమ్ములు ఏడుస్తారు, గురువు గారు బాధపడతాడు, అన్నీ వింటాడు. నేను మారాలనుకుంటాడు, మారలేడు. ఎవడు మార్చగలడు వాడిని? వాడే మారాలి. ఎక్కడుంది ఈ బలహీనత? ఆ బలహీనతని అధిగమించలేకపోతే ఎప్పుడూ నువ్వు 10 మందిని నడిపించగలిగినటువంటి స్థానంలో మాత్రం నిలబడలేవు. నిగ్రహ శక్తి అనేటటువంటిది మనసుకి అత్యంత ప్రధానము. వెనక్కి రా అంటే రాగలగాలి. ఇది నువ్వు ఇప్పుడు చూడవద్దు అంటే చూడకుండా ఉండగలగాలి. ఒక్క హనుమ విషయంలోనే అజాడ్యం. అందుకే హనుమకి ప్రదక్షిణం చేసిన, హనుమ గురించి విన్న జాడ్యం పోతుంది. అరే మనం మారాలరా, ఇలా బ్రతకూడదన్న లక్షణం అంకురిస్తుంది.